యేసుక్రీస్తు వారి శాస్త్రమైన శుభనామమునందు నన్ను ప్రేమతో ఆహ్వానించిన బ్రదర్, నాకు అత్యంత ప్రియుడు, అతి తక్కువ సమయంలోనే ఎంతో ఆప్యాయంగా అన్నయ్యని పిలిచిన తమ్ముడు ప్రకాష్కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా ఈ ప్రదేశంలో నిలబడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నారు. కృప చూపించడమే కాకుండా ప్రేమతో ఈ ప్రాంతం వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంచెం దగ్గరకు చెప్తే బాగుంటుంది అనుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా మీకు కొన్ని విషయాలు చెప్పి నేను వాక్యంలోకి కొనసాగాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క శ్రేష్టమైన నామం బట్టి గడిచిన దినాలు ప్రతి చోట ఉపవాస పండుగలే. ఏ మందిరంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా కానీ ఉపవాస పండుగలు ప్రతి ప్రాంతంలో జరుగుతున్నాయి. తీరిక లేని పరిచయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో బలంగా వాడుకుంటూ ఉన్నారు. గత దినాలలో విజయవాడ ప్రాంతంలో పరిచర్య చేసినప్పుడు ఉదయకాల సమయమందు విజయవాడ ప్రాంతం నుండి బయలుదేరి ఈ అన్నవరం ప్రాంతం రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వస్తున్న మార్గంలో విజయవాడలో వర్షం లేదు, కానీ ఆ విజయవాడ దాటిన తర్వాత వర్షం ప్రారంభమైంది. నేను ట్రైన్లోనే వచ్చాను, వర్షం ప్రారంభమైంది. సరే, ఇక్కడ వరకే వర్షం ఉంటుందేమో, రాజమండ్రి దాటిన తర్వాత వర్షం ఉండదు కదా అనుకున్నాను. దేవుని యొక్క మహాప్రభులో కానీ కన్నించి కనుక వర్షమే కనపడింది. స్తోత్రం కలుగుగా. కన్నించి కనుక వర్షం తగిలింది. సరే, అన్నవరంలో ట్రైన్ దిగిన తర్వాత ప్రజలు నా వద్దకు వచ్చారు. వచ్చిన తర్వాత అన్నవరం నుండి ఇదేమోది అమ్మమ్మ తేటగుంటకి వర్షంలోనే తడుచుకుంటూ వచ్చాం. వర్షంలో తడుచుకుని వచ్చి ఇంట్లో అలా కూర్చున్న తర్వాత దేవుడు తన గొప్ప కార్యాన్ని జరిగించగలిగాడు. స్తోత్రం కలుగుగా. నిజానికి నేను అనుకున్న మాట ఏంటంటే, వర్షం పడుతుంది కదా, వచ్చి నలుగురు కూడా మొత్తానికి రారు అనుకున్నా. ఇది వాస్తవం, ప్రతి మందిరంలో జరిగే పని ఇది. స్తోత్రం కలుగుగా. రంపు వచ్చినా దేవుని సన్నిధానం మానేస్తాం, దగ్గు వచ్చినా దేవుని సన్నిధానం మానేస్తాం. వాతావరణం కొంచెం ఎండ ఎక్కువైనా, వర్షం పోయినా, చలేసినా, ఏ వేసినా కానీ మొట్టమొదటి మానేసేది ఏంటి? ఇప్పుడే ఉన్నా మా దగ్గర మొట్టమొదటి మనం మానేసేది ఏంటి? మందిరం తప్పితే వేరే ఏది గుర్తురాదు. ఎండ గట్టిగా ఉన్నా కానీ ఫంక్షన్లో మనం అసలు వర్షం దుమ్మరించేసినా కానీ ఫంక్షన్లో మనం స్తోత్రం కలుగునుగా. ఇదేం బిడ్డలారా, ఏ విధము చేతనైనా కానీ ఈ ప్రాంతంలో దేవుడు నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడే సమస్త కార్యాలు జరిగించుకొనును గాక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అన్నా. మీకు మళ్ళీ చెప్తున్నాను, నాకు కొంచెం చెవుటు ఏంటిది చెవుడు నాకు. ఎందుకంటే స్లోగా హల్లెలూయా చెప్పారంటే నాకు వినపడదు. మళ్ళీ అడుగుతూ ఉంటున్నాను హల్లెలూయా. అమ్మ కొంచెం మీరే పెద్ద మనసు చేసుకుని ఈ చిన్నవారినైనా నన్ను కనిపించి కనికరించి దగ్గరగా దేవుని నామం స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనందరం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతముల రెండవ గ్రంథము 29వ అధ్యాయం 29వ అధ్యాయం 2వ వచనం చదువుకుందా. 2వ వచనం చదువుకుందా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసేను. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, అత్యంత కృప కనికరం కలిగిన గొప్ప దైవమా, మీకే స్తోత్రాలయ్యా. ఈ సమయమందు ఈ తరుణం ముందు అయ్యా, ఈ ప్రాంగణంలో మీరు నన్ను నిలబెట్టిన రీతి కొరకు నీ స్తోత్రాలు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ అవన్నీ కూడా తప్పించి ఈ తేటగుంట ప్రాంతంలో నీ వాక్కు వినడానికి
మానవునైన నన్ను మహిమ కలిగిన పాత్రగా ఈ ప్రాంగణంలో ఈ మొదలు మీరు వాడుకోబోతున్న రీతి కొరకు నీ స్తోత్రాలయ్యా. ఈ మొదటి రోజు మొదటి సెక్షన్ ఈ నామ మహిమార్థంగా జరుగును గాక. ఈ బిడ్డలతో మీరు మాట్లాడదురు గాక, ఈ బిడ్డలు మీరు దర్శించదురు గాక. ఈ పూట నీ మాట ప్రతి బిడ్డ జీవితాలకు ఒక మాదిరికరంగా మారును గాక నా తండ్రి. అటు కృప మీరు చూపి నడిపించండి. యాభైలో పడిన నేను బలహీనను, ఎందుకు పనికిరనట్టు వాడిన నేను మీరు వాడుకోమని అడుగుతున్నాను ప్రభా. నీ వాక్కు దీటిగా నీ బిడ్డలతో మీరు వినిపింపచేయమని అడుగుతున్నాయా. మనిషి మాట్లాడితే ప్రయోజనం ఉండదు నా తండ్రి. దైవమా, మీరు మాట్లాడితే ఏ హృదయమైనా మార్చబడతాది నా ప్రభా. అటు హృదయాలతో మీరు మాట్లాడి నడిపించి మహిమ మీరే పొందమని యేసు నామమున అడుగుచున్నామా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యంలోకి మనం అందరం కూడా వెళ్ళిపోదాం. అటు ఇటు ఎవరు చూడదు, నన్ను శ్రద్ధగా చూడండి. కొద్ది నిమిషాలే దేవుని వాక్యాన్ని నేను మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చదువుకున్న వాక్య భాగంలో యవన కాలం ముందు అతి తక్కువ వయసులోనే రాజుగా పట్టాభిషేకం చేయబడిన ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. ఆయన పేరేంటి? చెప్పాలి. ఆయన పేరేంటి? హిజ్కియా రాజు. స్తోత్రం కలుగునుగాక. ఆయన పేరేంటమ్మా? హిజ్కియా రాజు. మీకు తెలుసు కదా, ఆయన ఎక్కడ విన్నారా హిజ్కియా రాజు కోసం? స్తోత్రం. చాలా మంది సేవకులు చాలా రీతులుగా ప్రకటించిన వాక్యాలే నేనేమి కొత్తగా ప్రకటించట్లేదు, కానీ మరొకసారి ఆ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రేరేపణ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హిజ్కియా రాజు ఎన్ని సంవత్సరాలకి రాజుగా పట్టాభిషేకం చేయబడింది? ఎన్ని సంవత్సరాలకి? చెప్పండి. ఎన్ని సంవత్సరాలకి? 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాలకు పట్టాభిషేకం చేయబడిన మొట్టమొదటి యవన రాజు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఒక ఆలోచించండి. ఇప్పుడు ఏం బిడ్డలారా, 25 సంవత్సరాలకు రాజుగా పట్టాభిషేకం చేయబడితే 25 సంవత్సరాలకి రాజ్య పరిపాలన దండాన్ని చేతపట్టుకుంటే 25 సంవత్సరాలకి రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలించగలిగిన జ్ఞానం హిజ్కియా రాజుకి ఉందా? ఉందా హిజ్కియా రాజుకి? స్తోత్రం కలుగునుగాక. కొంచెం ఇదే పిల్లరా 25 సంవత్సరాలకే పర్లేదమ్మా, అంటే నాకు కొంచెం చోటు కదా, అందుకని గట్టిగా ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. శ్రద్ధగా ఆలోచించాలి. 25 సంవత్సరాలకే రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత మీరు ఏం వెళ్ళారా, రాజ్యాన్ని పరిపాలించగలిగిన ఆ జ్ఞానం కానివ్వండి, రాజ్యాన్ని ఎట్టి రీతిగా అయితే నడిపించాలో, రాజ్యంలో వస్తున్న ఎదురవుతున్న శోధనలు, ఆపదలు, సమస్యలన్నీ ఎట్టి రీతిగా తీర్చాలో ఈ యవ్వనంలో ఉన్న హిజ్కియా రాజుకు తెలుసా? ఇంకా క్లారిటీ చెప్తున్నా, ఆలోచించండి మీకు అర్థమయ్యే రీతిలో. 25 సంవత్సరాలు ఉన్న కుర్రోడే కదా, ముసలోడి కాదు కదా, కుర్రోడికి ఒక రాజ్యాన్ని మనం అప్పగించామనుకోండి, ఒక పని మనం అప్పగించామనుకోండి, ఆ పనిని జ్ఞానము ద్వారా ఎంత మాత్రమైనా రూఢిగా చేయగలడా? పెద్దవాళ్ళకు ఉండే జ్ఞానం వేరు, చిన్నవాళ్ళకు ఉండే జ్ఞానం వేరు. స్తోత్రం కలుగునుగాక. కానీ ఈ రెండాటి మధ్య వ్యత్యాసం మనం చూసుకుంటే ఇప్పుడు ఏం వెళ్ళారా, పెద్దవాళ్ళకు ఉండే జ్ఞానము అనుభవంతో కూడిన జ్ఞానం, అది చిన్నవాళ్ళకి అనుభవము ఏది ఉండదు. కానీ దేవుడి యొక్క క్రియ ఏంటంటే, దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏంటంటే, 25 సంవత్సరాలు నిండినా కానీ ఈ హిజ్కియాను దేవుడు రాజుగా ఎన్నుకోవడానికి మూల కారణం ఏంటో చెప్పన, తల్లి చేసిన ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. ఎవరు చేసిన ప్రార్థన? తన తల్లి చేసిన ప్రార్థన. అందుకనే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇప్పుడు ఏం పెట్టారా, తన తల్లి పేరేంటి చదవండి. ఆ ఒక వాక్యాన్ని మొదటి నుంచి చదువుకుంటారు. రాజు హిజ్కియా ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు హిజ్కియా రాజు పేరు ఏం పేరు తల్లి? హిజ్కియా రాజు పేరు ఏం పేరు? అబియా. అందరూ చెప్పండి, అబియా. శ్రద్ధగా ఆలకించండి. హిజ్కియా రాజు
అతి తక్కువ వయసులోనే రాజుగా ఆశీర్వదించబడడానికి, రాజుగా దీవించబడడానికి, రాజుగా రాజదండాన్ని చేతపట్టుకోవడానికి గల కారణం ఏంటో చెప్పనా? తన తల్లి తన కుమారుడు కొరకు చేసిన ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు యవన కాలం మందు కుమారులు అందరూ కూడా దేవుని చేతుల్లో బాణములుగా మార్చబడాలంటే ప్రాముఖ్యంగా తల్లి ప్రసవ వేదన పడి ఎటు రీతిగా అయితే తన కుమారుని కుమార్తెని కట్టదో అదే ప్రసవ వేదన వారి ఎదుగుదల కొరకు కూడా ఉండాలి, వారి ఆశీర్వాదం కొరకు కూడా ఉండాలి. ఎందుకంటే తల్లి ప్రార్థన దేవుడు ఊరికే విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి చేస్తున్న ప్రార్థన ద్వారా కుమారుడు ఎదుగుదల ఉంటుంది, తల్లి చేస్తున్న ప్రార్థన ద్వారా కుమారుడు ఆశీర్వాదం ఉంటుంది. ఈనాడు ఉద్యోగం కోసం కుమారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ఈనాడు వ్యాపారాల కొరకు కుమారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, చేతులకి పని కొరకు కుమారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. నీ ప్రార్థన కర్మకుండా నా దేవుడు ఆ ప్రార్థనకి గొప్ప జవాబు ఇచ్చును గాక. ఒక ఆలకించండి. ఇప్పుడు జరిగిట్లారా 25 సంవత్సరాలకే రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత రాజ్యంలో ఉన్న ఎవరైనా కానీ రాజు మాట ఆలకిస్తారా? ఆలకించారా? అబ్బా సింగాలకించేస్తారా? సింగాలకింటారు మీరు? స్తోత్రం కలిగిగా మీరు చాలా ధన్యులు. మీకు అందరికీ ఉండాలని తెలియదు. మీ ఊర్లో ఆలకిస్తారేమో, మా ఊర్లో ఆలకించరు. స్తోత్రం కలిగిగా 25 సంవత్సరాల వరకు వచ్చి అతినీతి చెప్పాడు అనుకోండి, పెద్దలకి జ్ఞానం నేర్పించాడు అనుకోండి, ఆలకిస్తారు. ఇప్పుడు ఎంత దగ్గర ఆలకిస్తారని చెప్పారు. స్తోత్రం. రాజు కాబట్టి రాజు చెప్పిందే మాట చేసిందే శాసనం. రాజు మాట తప్పారంటే మరణం. స్తోత్రం కలిగిగా శ్రద్ధగా ఆలకించారు. ఇప్పుడు నేను వెళ్ళారా వాక్యంలోకి వెళ్ళక ముందు కొన్ని ఇంట్రడక్షన్స్ మీకు చెప్తున్నాను హిజ్కియా రాజు కొరకు. అయితే రాజుగా పట్టాభిషేకం చేయబడింది 25 సంవత్సరాలకే రాజదండాన్ని చేత పట్టుకున్నాడు, సింహాసనం మీద ఆశీర్వాదంగా నిలబడ్డాడు. సమస్య బాగానే ఉంది. కానీ ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే కదా, మనకి ఎలక్షన్ జరిగితే కదా, ఆ ఎలక్షన్ లో ఇద్దరు పోటీ పడిన తర్వాత ఒకరే నెగ్గుతారు. ఎంతమంది నెగ్గుతారు? ఒకరే నెగ్గుతారు. ఇప్పుడు ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరైనా కానీ ఎలక్షన్ లో నెగ్గిన తర్వాత మొట్టమొదటి సంతకం ఏం చేస్తుంటారు చెప్పాలి? మొట్టమొదటి సంతకం ఏం చేస్తుంటారు? ఏదో ఒక దానికి పెడతారు. అది అమ్మగూడో నాన్నగూడో ఏదో ఒక గుడి, దేవుడికి స్తోత్రం కలిగిగా ఏదో ఒక గుడికి సంతకం. ఎవరో ముఖ్యమంత్రి స్తోత్రం లైన్లోకి వచ్చేసారు. నాన్నగారు స్తోత్రం కలిగిగా ముఖ్యమంత్రి సంతకం పెడతారు కదా. పెట్టిన సంతకం పెడతాడు కానీ అది నెరవేరుస్తాడు ఎవరైనా? నెరవేరుస్తారు ఎవరైనా? కానీ రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత హిజ్కియా మొట్టమొదటి చేసిన పని ఏంటంటే మీరు తెలుగులారా మొట్టమొదటి నెల మొదటి సంవత్సరం నాడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మందిరము యొక్క తలుపులు తెరిచాడు. స్తోత్రం కలిగిగా ఏం చేశాడు? మందిరం యొక్క తలుపులు తెరిచాడు. ఈనాడు ఒక ఆలకించిన దేవుడులారా ఈ హిజ్కియా రాజుగా పట్టాభిషేకం చేయబడక ముందు ఆ రాజ్యంలో ఇశ్రాయేలు అందరూ కూడా ఆరాధించు దేవుని యొక్క మందిరాలు ఏమైపోయాయి? మూయబడ్డాయి. స్తోత్రం కలిగినాక. ఎందుకంటే పితరులు చేసిన పాపము దోషము కింద వారి సంవత్సరాలు వెంటబెట్టి వచ్చాయి కాబట్టి మందిర తలుపులు ఏమైపోయాయి? మూయబడ్డాయి. ఈనాడు ఒకటి ఆలోచించండి. ఈ పరిచయంలో నేను విన్న మాట ఏంటంటే 30 మంది ఉన్న ఈ సంఘాన్ని 15 మందిగా మారాలన్న మాట నేను ఆలోచించాను. స్తోత్రం కలిగినగా. ఇంకొక మాట ఏంటంటే నేనే కుర్రోడు అంటే నాకన్నా కుర్రోడు ప్రకాశం. స్తోత్రం. నేనే కుర్రోడు అంటే నాకన్నా కుర్రోడు ప్రకాశం. స్తోత్రం కలిగినగా. ఏంటంటారా సంఘము గడ్డాలు తెల్లబడిపోయి ఎద్దుగా బలంగా ఉన్నవాడు మాట ఓ అంటే చాలు ఎన్న ఏమైపోతాం? సెట్ అయిపోతాం. ఉండవు పిల్లపుడి కదా, ఏమనుకోకండి కొన్ని మాట్లాడుతూ ఉంటాయి. స్తోత్రాలు. పిల్లలు కదా, పిల్లడు ఏదైనా పాపంగా అన్నాడు అనుకోండి, నిన్న కాక చెప్పడం నిన్న కాక నా ఎదురుగా పుట్టాడు, నా ఎదురుగానే పెరిగాడు, నన్ను ఒరే అనడానికి నన్ను వేడు అనడానికి ఎంత ఇది కాకపోతే ఇంకొక స్తోత్రం కలిగి ఏముంది చెప్పడం ఏముంది? ఇది కాకపోతే ఇంకో మందిరం ఉంది, అది కాకపోతే ఇంకో మందిరం ఉంది. ఎన్ని మందిరాలను మారచ్చు కానీ మొట్టమొదటి మందిరంలో ఎట్టి రీతికి అయితే మారు మనసు పొందావో, బాప్తిసం తీసుకున్నావో, ఈ మందిరాన్ని విడిచిపెట్టి ఏ మందిరానికి వెళ్ళినా నువ్వు ఆశీర్వాదాన్ని చూడలేవు, దీవెన చూడలేవు, ఎదుగుదల చూడలేవు. ఎందుకో చెప్పనా? నీవు ఎక్కడైతే ప్రసవ వేదన పడి నీ సేవకుడు నిన్ను కన్నాడో అక్కడ నీ ఎదుగుదల ఉంది, నీ ఆశీర్వాదం ఉంది. స్తోత్రం కలుగును. నీ సేవకుడు చిన్నవాడైనా, వయసులో అనుభవం లేనివాడైనా, జ్ఞానం
చెప్పిన మాటే మాట, నీ సేవకుడు చెప్పిన మాటే నీకు వాక్కు కింద నిలబడిపోవాలి. స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు 25 సంవత్సరాలకే పట్టాభిషేకం చేయబడిన హిజ్కియా రాజు చెప్పిన మాట ఎవరు ఆలకించారు? యాజకులు ఆలకించారు. ఎవరు ఆలకించారు? యాజకులు ఆలకించారు. యాజకులు కాకుండా యాజకుల కింద ఉన్న పరిచర్యకులు ఆలకించారు. అంటే లేవీయులు కూడా రాజు యొక్క మాట ఆలకించగలిగారు. స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు రాజు కంటే పెద్దలు యాజకులు, రాజు కంటే పెద్దలు లేవీయులు. వీరిరువురు రాజు మాట ఆలకించడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదట హిజ్కియా రాజు చేసిన పని ఏంటంటే మందిరం యొక్క ద్వారాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అక్కడ రాయబడిన మాట నాకు చాలా ఆ మాట చదివినప్పుడల్లా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటది. చదవండి ఆ మాట. 3వ వచనం, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసేను. స్తోత్రం కలుగుగాక. ఎంతమంది బైబిల్ చదవడం వచ్చానా? బైబిల్ చదవడం అమలు వచ్చారా? బైబిల్ చదవడం అన్నా నా మాటకి అర్థం కాకుండా స్తోత్రం. సరే, బైబిల్ అన్నా తీసి చూడడం తెలుసమ్మా? మా అక్కకి యాభై శుభ్రంగా సంకలో పెట్టేసింది. స్తోత్రం. ఎలా అయితే తెచ్చిన అలాగే పట్టుకుపోతానని నాకు స్తోత్రం కలుగుగాక. ఒక భద్రాలంట దేవుడి శరీరానికి వచ్చిన నీ కోసం కలుగుతుంది. మా ఊర్లో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నా, మీకు చాలా మనుషులు మీ అందరు బంగారు తల్లిలారు. దేవుడు మేము దీవించుడు గాక. స్తోత్రం కలుగుగాక. మా ఊర్లో మా కోరుకొని కూడా చెప్తున్నాను తల్లిలారా. అమ్మ, మా సంఘంలో ఉన్న బిడ్డల కోసం చెప్తున్నా. ఒక అమ్మ దేవుడి శరీరానికి అమాసి పొలానికి ఒకసారి వచ్చింది. ఎప్పుడెప్పుడు అమాసి పొలానికి ఒకసారి వచ్చింది. అటువంటిది ఒకసారి బైబిల్, కొత్త బైబిల్ కొనుక్కొని వచ్చింది. ఎక్కడికి? కొంచెం గట్టి చెప్పనమ్మా. మందిరానికి కొత్త బైబిల్ కొనుక్కొని వచ్చింది. అదే రాక మళ్ళీ ఆవిడ ఇంకా మళ్ళీ జీవితంలో మందిరంలో కనపడలేదు. అమ్మా ఎందుకు రావట్లేదు అమ్మా దేవుడి సన్నిధానానికి అంటే, అయ్యా నేను కొత్త బైబిల్ కొనుక్కొని తెచ్చాను కదా, ఆ బైబిల్ ఎక్కడ కనపడతలేదు అన్నదంట. స్తోత్రం కలుగునుగా. ఎక్కడ అంటది? బైబిల్ ఎక్కడ కనపడతలేదంట. మరి ఎక్కడ పెట్టవుతుంది అంటే, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇల్లంతా దులుపుతూ ఉంటే పైన ఆర్మర్లో దాచిందంట. ఎక్కడ దాచింది? పైన ఆర్మర్లో దాచిందంట. ఇన్ని సంవత్సరాలు పైన ఆర్మర్లోనే ఎక్కడ ఉంది బైబిల్? అక్కడే ఉంది. కానీ ఈమె చేతిలోకి వచ్చిందా? ఈమె దేవుని సన్నిధానంకి వచ్చిందా? దేవుని వాక్యమును చేత పట్టుకొని వీధంట నడుచుకుని వెళుతూ ఉంటే వీధిలో చూస్తున్న వారు నీ కొరకు సాక్ష్యం ఇవ్వగలగాలి. ఏమని సాక్ష్యం ఇవ్వాలి చెప్పనా? రే ఆమె దేవుని సన్నిధానానికి వెళుతుంది. స్తోత్రం కలుగుగాక. దేవులారా, ఈ బైబిల్ మనము చదవడం రాకపోయినా కానీ ఈ బైబిల్ మనం సంకలో పెట్టి నువ్వు వస్తూ ఉన్నాం కాబట్టి ఈ బైబిల్ దేవుని సన్నిధానం ఉన్నంత కాలం కూడా నువ్వు తెరిచి ఉంచాలి. ఏం చేయాలి? తెరిచి ఉంచాలి. ఏదో ఒక అధ్యయనం ఎక్కువ అనుకోండి, ఆమె అనువాదం వరకు మీరు తెగేసినా పర్లేదు. స్తోత్రం కలుగుగాక. ఆఖరికి ఎక్కడికి అదే మార్గాన్ని నీవు అదే పేజీకి నీవు వెళ్ళిపోతావు. స్తోత్రం. అందుకని ఇప్పుడు దేవులారా, బైబిల్ మీ కూడా తెచ్చుకున్నట్లయితే తెరండి. బైబిల్ తెరిచి పక్కన వాళ్ళు ఏ పేజీ అయితే తెస్తారో మీరు అదే పేజీ తీయండి. అప్పుడప్పుడు మన సిలబస్ చదువుకుని కాపీ కొట్టాం కదా, కాపీ కొట్టకుండా ఎవరైనా తెలియని కాదులేండి. స్తోత్రం కలిగినగా ఇప్పుడైనా కాపీ అన్న కొట్టండి. స్తోత్రం. దేవులారా, అక్కడ జరిగిన మొట్టమొదటి కార్యం ఏంటంటే, మొట్టమొదట హిజ్కియా రాజు పరిపాలన దండాన్ని చేత పట్టుకొని మొట్టమొదట చేసిన పని ఏంటి? తప్పుపోకండి. నేను అప్పుడప్పుడు బయటికి వెళ్ళి లోపలికి వస్తూ ఉంటాను. స్తోత్రం కలిగాక. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రాకుండా ఒక ఆవిడ అనుకున్నదంట, ఇంటి దగ్గర శుభ్రంగా మాసు కూర వండేసి అది ఎక్కడో పెట్టడం మర్చిపోయి దేవుడి సన్నిధానానికి వచ్చేసి దేవుడి సన్నిధానం అదే ఆలోచనతో ఉన్నదంట. ఏ కుక్కను వచ్చి నా కూరను తినేసిందేమో, ఏ పిల్లను వచ్చి నా దాఖలు మొత్తం నాకేసిందేమో అన్న ఆలోచనతో దేవుడి సన్నిధానంలోకి వస్తుంటే హల్లెలూయా అంటుంటే నా దాకాడుతుందంట. ఇది ఏమంటుంది? హల్లెలూయా అంటుంటే నా దాకాడుతుందంట. ఆశ్చర్యం ఒకసారిగా స్టన్ అయిపోయి ఇదేంటల్లే హల్లెలూయా అంటే నువ్వు నీ దాకా అంటున్నావు, ఎంత నువ్వెక్కడ ఉన్నావు అంటే అయ్యారు ఇంటి దగ్గర కూర వండేసి ఎక్కడో ఎక్కించి వచ్చేసాను అన్నమాట. స్తోత్రం కలిగి అంటే అలాగే మనుషులు ఇక్కడ మనసు అక్కడ ఉండకూడదు. మనిషి ఇక్కడే ఉండాలి, మనసు ఇక్కడే ఉండాలి. స్తోత్రం కలిగి అంటే ఇదేంటారా? చదువుకున్న వాక్య భాగంలో హిజ్కియా రాజు తన ఏలను ఆరంభించినప్పుడు మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి దినమందు చేసిన గొప్ప కార్యం ఏంటంటే మూయబడిన మందిరం యొక్క ద్వారాలు తెరిచాడు. స్తోత్రం కలిగి గాక. ఈ పరిచర్య ద్వారాలు ఎవరు తెరిచారు? అమ్మా, ఈ పరిచర్య ద్వారాలు ఆ పరిచర్య కోసం కాదు నేను చెప్తుంటా. అందుకని నా వెనకాల స్తోత్రం కలిగి గాక. ఈ మందిరం యొక్క ద్వారాలు ఎవరు తెరిచారు ఇప్పుడు? అమ్మా ఏం పేరు? ఆయన పేరు? అమ్మా
జయప్రకాష్ స్తోత్రం కలిగిన గాక. ప్రతి జీవితంలో ప్రతి క్షణమందు ప్రకాశ దేవుడు జయించును గాక. క్రైస్తవ ఇదేమిటారా, మూయబడిన ఈ మందిరం యొక్క ద్వారాలు తెలిసిన సేవకుడు ఏ వయసులో ఉన్నా కానీ, ఏ అనుభవంలో లేకపోయినా, ఏ జ్ఞానంతో లేకపోయినా కానీ, దేవుని వాక్కు ప్రకటిస్తున్న సమయం ఉందో ఆ వాక్యము నీ కొరకే అని నీ హృదయపూర్వకంగా నువ్వు తీసుకోగలిగితే ఆ మాట నీవు సరి చేసు మాటగా నా దేవుడు మీతో మాట్లాడును గాక. అనేక మంది ముఖ్యమంత్రులు మన జీవితంలో మన ఎదుట ఎంతో మందిని మనం చూస్తుంటాం. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ మొట్టమొదట సంతకం పెట్టిన తర్వాత ఆ సంతకం పెట్టిన కాగితాన్ని ఎవరైనా నెరవేర్చగలిగారంటే ఎవరు ఈ భూమి మీద లేరు. కానీ దేవుని పేరట ఏర్పరచబడిన ఈ హిజ్కియా రాజు, దేవుని పిలుపునకు లోబడిన హిజ్కియా రాజు, దేవుని యొక్క ఆజ్ఞ చెప్పిన నడిపింపబడిన హిజ్కియా రాజు మొట్టమొదట దేవుని మందిరం యొక్క ద్వారాలు తెరవగానే దేవుని మహిమ మందిరంలోకి దిగ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూయబడిన తర్వాత ఇప్పుడు దేవునిలారా మందిరంలో ఉన్న పరికరాలన్నీ కూడా ఏమైపోయాయి? పాడైపోయాయి. స్తోత్రం. ఏమైపోయాయి? మందిరంలో ఉన్న పరికరాలన్నీ పాడైపోయాయి. ఇప్పుడు వాటిని బాగు చేయాలంటే హిజ్కియాకి అర్హత లేదు. ఎవరికి అర్హత లేదు? హిజ్కియాకి అర్హత లేదు. అందుకనే దేవుని మందిరంలో పైన ఊడ్చే దగ్గర నుంచి కానివ్వండి, చాపలు సర్దేటప్పటి నుంచి కానివ్వండి, కుర్చీలు సర్దేటప్పటి నుంచి, సౌండ్ చేస్తూ ఆపరేటింగ్ చేసేటప్పుడు కానివ్వండి, ప్రతి విషయంలో కూడా కొత్త మందిని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పరచుకుంటాడు. పాటలు పాడే తలంతు కొంతమందికి ఇస్తాడు, వాద్యాలు వాయించే తలంతు కొంతమందికి ఇస్తాడు, ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయగలిగిన తలంతు కొంతమందికి దేవుడు ఇస్తాడు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించగలిగిన పాటించగలిగిన తలంతు ఒకటికి దేవుడు ఇస్తాడు. అంతేకాని అన్ని టాలెంట్లు ఒకరికి దేవుడు దేవుడికి స్తోత్రం కలిగింది గాక. టాలెంట్తో ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఒక చోట చేర్చాడు. కాబట్టి నువ్వు ఎవరి మాట ఆలకించాలి? ఎవరి మాట? దేవుని యొక్క స్ట్రైట్ మాట్లాడతాడా? మరి ఎవరి మాట ఆలకించాలి? అది అయితే దేవుడి స్తోత్రం కలిగింది గాక. పాస్టర్ గారు అమ్మ రోజు కొంచెం లేట్ అవుతుంది, మందిరం అంతా తుడిచేసి అన్ని సర్దేసి ప్రారంభించాలని కానీ మీరు ఏం చేయాలి? మా ఊరు కూడా చెప్పారు, మీకు కూడా కట్టలేదా? ఆరాధన 10 గంటల కంటే మా వాళ్ళు ఏ టైం వస్తారు తెలుసా? 12 గంటలకు వస్తారు. స్తోత్రం. ఎన్ని గంటలకి? ఎన్ని గంటలకు ప్రారంభమైతే? అమ్మమ్మ ఎన్ని గంటలకు ప్రారంభమైతే? 10 గంటలకు ప్రారంభమైతే ఎన్ని గంటలకు వస్తారు? మా ఊళ్ళో 12 గంటలకు వస్తారు. ఇంకో గంటలో ఆమెను అంటామండి. స్తోత్రం కలిగిన కొంతమంది అయితే ఆమెను అన్న తర్వాత కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే మొక్క దర్శనం చేయడానికి. ఏ దర్శనం ఇది? మొక్క దర్శనం చేయడానికి. దేవుని స్తోత్రం కలిగింది. ఇప్పుడు హిజ్కియా రాజు చెప్పిన మాట యాజకులు లేవీయులు ఆలకించి వెంటనే పరుగెత్తుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరి దగ్గరికి వచ్చారు? చెప్పండి ఎవరి దగ్గరికి వచ్చారు? రాజు దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం కలిగింది. రాజు ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నాడు, ద్వారాలు ఎదుట ఉన్నాడు. ఇప్పుడు రాజు ఏ ఆజ్ఞ ఇస్తాడని ఈ యాజకులు లేవీయులు ఎదురు చూస్తూ ఉండగా రాజు చెప్పిన మాట ఏంటంటే వెంటనే మీరు వెళ్ళి మందిరం యొక్క ద్వారాలు ఆలోచించింది. నువ్వు ఎంత రీతిగా ఆశీర్వాదం చూడాలన్నా, దీవెన చూడాలన్నా, హెచ్చింపు ఘనతని జీవితంలో నువ్వు చూడాలన్నా కానీ ఒకటి మొట్టమొదట నువ్వు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వగలగాలి. దేనికి ఇవ్వగలగాలి? దేవుని మందిరానికి నీవు ప్రాధాన్యత ఇవ్వగలగాలి. ఇప్పుడు హిజ్కియా రాజు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి హిజ్కియా రాజును దేవుడు ప్రతి విషయంలో కూడా ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, శత్రువు మీద జయిస్తూ ఉన్నాడు. ఆపద కూడా వీళ్ళు తిరగకుండా, ఆపద కూడా తన దరి చేరకుండా ప్రతి విషయంలో హిజ్కియా రాజుకు దేవుడు గొప్ప ఘనత ఇచ్చాడు. ఈనాడు నీ సేవకుడికి, నీ సంఘానికి, నీ కుటుంబానికి ఆ ఘనత దేవుడు ఇవ్వాలనుకుంటే నువ్వు దేవుని సన్నిధానానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తే, దేవుని సేవకుడికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వగలిగితే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ చేతులకి పని, నీ ఉద్యోగాన్ని నా దేవుడు అత్యధికముగా ఆశీర్వదించునుగాక. నమ్మిన దగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరచుగా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునిలారా హిజ్కియా రాజు యాజన ఆరంభించిన తర్వాత మందిర తలుపులు తెరిచాడు, యాజకులు పిలిపించాడు, లేవీయులు పిలిపించాడు, ఇవన్నీ బాగానే చేశాడు. బాగానే చేసిన తర్వాత ఇప్పుడు యాజకులతో లేవీయులతో చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మీకు మీరు అపవిత్రపరుచుకొని అన్నాడు. ఏం పరుచుకోమన్నాడు? ఇక్కడ 2 మాటలు చెప్పి కొంచెం నేను ముందుకు వెళ్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. వీరికి వీరు ఎందుకు అపవిత్రపరుచుకోమన్నాడు? అపవిత్రత అంటే ఏంటి? పవిత్రత అంటే ఏంటి? నేను చెప్పి నీకు అర్థం తెలియదు. అపవిత్రత అంటే ఏంటి? పవిత్రత అంటే ఏంటి?
అమ్మా కడిగా చెప్తున్నాను. తప్పు చేయకుండా ఉన్నవారు పవిత్రుడు. అపవిత్రులు ఎవరు అమ్మా? తప్పు చేసిన వాడు అపవిత్రుడు. శ్రద్ధగా ఆలోచించండి. పితరులు చేసిన తప్పుకి, పితరులు చేసిన ఆ పాపానికి ఇప్పుడు ఉన్న వీరు అపవిత్రులుగా మారి ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళినప్పుడు ఏం పిల్లారా, మందిరంలోకి వెళ్ళినప్పుడు వీరు అపవిత్రులుగా మారిపోయారు. ఆ అపవిత్రముతో ఉన్న ఆ పరికరాలన్నీ కూడా తీసుకుని వచ్చి బలిపీఠం ముందు పెట్టారంట. స్తోత్రం కలిగిగా. ఎక్కడ పెట్టారో? బలిపీఠం ముందు పెట్టారు. ఇదేం పెట్టారా? నువ్వు పుట్టగానే ఎవడో కూడా పరిశుద్ధుడు కాదు. పుట్టగానే తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు ఎవడో కూడా పరిశుద్ధుడు కాదు. ఎలా పరిశుద్ధులుగా మార్చబడతారనంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, దేవుని రక్తంలో కడగబడాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాప నిమిత్తం కన్నీరు కాల్చగలగాలి, బాప్తిస్మం పొందుకోగలగాలి, పరిశుద్ధాత్మాభిషేకంతో నువ్వు నింపబడగలగాలి. ఇవన్నీ నువ్వు చేయగలిగితే నా దేవుని పరిశుద్ధత నీకు, నీ కుటుంబానికి ఖచ్చితంగా నా దేవుడు ఈనుగాక. ఇప్పుడు పరిశుద్ధంగా మార్చబడాలి. ఎలా మార్చబడాలి? పరిశుద్ధంగానే మార్చబడాలి. ఈనాడు దేవుని సన్నిధానంలో ఉంటాం, కానీ లోకాన్ని చూడడం మానవ. దేవుని సన్నిధానంలో ఉంటాం, సీరియల్ చూడడం మానవ. దేవుని సన్నిధానంలో ఉంటాం, చుట్టా వీడి సిగరెట్ కాల్చుకుంటాం మానవ. దేవుని సన్నిధానంలో ఉంటాం, వ్యక్తిగత పనులు, లోక సంబంధమైన క్రియలు చేయకుండా మానవ. దేవుని సన్నిధానంలో ఉంటాం, దేవుని సన్నిధానం కోసం దేవుని నామాన్ని మామూలు కదా బేభత్సంగా ఆరాధిస్తూ ఉంటాం, కానీ లోక సంబంధమైన వాటిన్నిటిని కూడా మనం వదలనే ఈనాడు దేవుని సన్నిధానంలో ఉన్న అపవిత్రమైన పాత్రలో వారు అపవిత్ర పరిస్థితులను బయటికి తేవడానికి మూల కారణం ఏంటంటే దేవుని సన్నిధానంలో పరిశుద్ధంగానే ఉండాలి, కానీ పవిత్రంగానే ఉండాలి, కానీ అపరిశుద్ధంగా ఉండడానికి వీలు లేదు. అందుకని నిలువెచ్చని జీవితంలో నిలబడకూడదు. అంటే వెచ్చగానే ఉండాలి లేదా చల్లగానే ఉండాలి. అంతేగాని రెండు పడవల మీద నేను ఆలోచన అన్నారు అనుకోండి, ఒక పడవ తూర్పు, ఒక పడవ పడవ వెళ్ళిపోతుంది అనుకోండి, మధ్యలో మునిగిపోతూ ఉంటాం. స్తోత్రం కలిగిన గాక. విశ్వాస జీవితంలో అంటే శ్రమగా ఉండాలి, లేదంటే మొక్కలకి విడిచిపెట్టి మన దారి మనము చూసుకోవడం లేదు. స్తోత్రం కలిగిన గాక. ఇదేమిటారా అపవిత్రమైన పాత్రలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాయి? దేవుని మందిరంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? దేవుని మందిరంలో ఉన్నాయి. ఇప్పుడు దేవుని మందిరంలో అపవిత్రమైన పాత్రలో యాజకులు, లేవీయులు వీరికి వీరు అపవిత్రపరుచుకొని, ఎవరంట? వీరికి వీరు అపవిత్రపరుచుకొని ఆ పాత్రలో పట్టుకుని బయటికి తేవాలి. స్తోత్రం కలిగింది కాక. ఈనాడు కాంగ్రెస్ ఏం పెట్టారా? యాజకుడు ఇక్కడ నిలబడుతున్నాడంటే, సేవకుడు ఇక్కడ నిలబడుతూ ఉన్నాడంటే నీ జీవితం మారాలని, నీ బ్రతుకు మారాలని, నీ తలపులు మారాలని, నీ బుద్ధి మారాలని, నీ క్రియలు మారాలని సేవకుడు ఇక్కడ నిలబడి ఎంతో కష్టపడి రాత్రనక పగలనక కన్నీరు కాల్చి ప్రార్థన చేసి కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి నీ కొరకు ఒక సబ్జెక్టు ప్రిపేర్ అయ్యి నీ కొరకు ఒక వర్తమానమును సిద్ధపరచుకుని ఇక్కడికి వచ్చి నిలబడి వాక్యము ప్రకటిస్తున్నాడంటే ఆ వాక్యము ద్వారా నీ జీవితాన్ని కట్టుకోవాలని, ఆ వాక్యం ద్వారా నీ జీవితాన్ని మార్చుకోవాలని, ఆ మాట ద్వారా నీ పరిస్థితుల నుండి నీకు విడుదల రావాలని ఆ సేవకుడు నీ కొరకు ఎంతో ప్రయాస పడుతున్నాడు. ఈనాడు వెళ్ళారా? దేవుని సన్నిధానంలో ఉండడానికి మనకు ఎంతో అవకాశం ఉంది. ఆ దినాల్లో దేవుడి మందిరంలో నిలబడాలంటే ఎవరికి అవకాశం లేదు. మోషే ఇశ్రాయేలు అందరికీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, అయ్యా ఇశ్రాయేలు అందరి మధ్యలో నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి. ఆ ప్రత్యక్ష గుడారం ఎన్ని భాగాలు ఉండాలంటే 3 భాగాలు ఉండాలి. ఎన్ని భాగాలు ఉండాలి? 3 భాగాలు. ఒకటేమో ఆవరణం. చెప్పండి. ఒకటేమో ఆవరణం. ఏంటిది? ఆవరణం. రెండేమో పరిశుద్ధ స్థలం. రెండోది ఏంటి? పరిశుద్ధ స్థలం. మూడోది ఏంటి? అతి పరిశుద్ధ స్థలం. మూడోది ఏంటమ్మా? అతి పరిశుద్ధ స్థలం. మొదటిది ఏంటి? అందరూ చెప్పండి. మొదటిది ఏంటి? ఆవరణం. రెండోది ఏంటి? పరిశుద్ధ స్థలం. మూడోది అతి పరిశుద్ధ స్థలం. శ్రద్ధగా ఆలోచించండి. ఈ పరికరాలు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారన్న దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. ఒకటిది ఏంటి? ఆవరణం. ఇప్పుడు ఇంటికి చుట్టూరు ఏం కడుతూ ఉంటాం అమ్మా? కాంపౌండ్ వాల్. దాని తెలుగులో ఏమంటారు? వాడు కాదు, ఇంకోటి ఏదంటారు? ఏంటంటే ప్రహారీ. స్తోత్రం గాక. ఎందుకంటే నీ స్థలం అంతా బయటికి కనపడకుండా ఉండాలి కాబట్టి చుట్టూరు ఏం చేస్తూ ఉంటాం? గోడ కడుతూ ఉంటాం, ప్రహారీ గోడ కడుతూ ఉంటాం. ఇప్పుడు ఏం పెట్టారు? శ్రద్ధగా ఆలోచించండి. ఆ మొట్టమొదట ఇంటిలో అడుగు కట్టుకు ముందు దాన్ని ఏమంటాం మనము? ఆవరణం. ఏమంటాం? మన లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే ఎలాగది? ఆవరణాన్ని కాలిస్తాం. దేవుని స్తోత్రం కలిగి కాలిస్తాను.
ఖాళీ స్థలంలో నుంచి ఇంకొంచెం లోపలికి వచ్చామనుకోండి, లోపలికి ఎంటర్ అవ్వగానే ఏం కనపడుతుంది? హాల్ కనపడుతుంది. అంతేకాని డైరెక్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోం కదా మనం. ఎందులోకి అడిగెడతాం? హాల్లో అడిగెడతాం. హాల్లో నుంచి ఎందులోకి వెళ్ళాలి? 3 అర్థమైంది కదా. ఒకటేమో ఆవరణం, రెండేమో పరిశుద్ధ స్థలం, మూడోదేమో అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఏం పెట్టాలి? శ్రద్ధగా ఆలకించండి. ఆవరణంలోనేమో బలిపీఠం ఉంది. ఏముంది చెప్పండి, అందరూ ఏముంది? అందరూ స్వామి చెప్పండి, ఏముంది? అందరూ చెప్పట్లేదు. సోదరు చెప్పండి, ఆవరణంలో ఏముంది? బలిపీఠం ఉంది. బలిపీఠం తర్వాత ఏముందంటే ఇత్తడి గంగాళం ఉంది. ఆవరణంలో 2 పరికరాలు, ఒకటేమో బలిపీఠం, రెండోదేమో ఇత్తడి గంగాళం. ఆ స్థలం నుంచి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాలి. ఇప్పుడు మనం ఎక్కడికి అడుగు పెట్టాలి అంటే, మీరందరూ కూర్చున్న స్థలం ఏంటి? మీరందరూ కూర్చున్న స్థలం ఏంటి? పరిశుద్ధ స్థలం. అది ఏ స్థలం? అది పరిశుద్ధ స్థలం. ఇదేంటి? నేను వచ్చిన స్థలం ఏంటి? అతి పరిశుద్ధ స్థలం. శ్రద్ధగా ఆలకించాలి. బయట ఏంటి? ఆవరణం. బయటదేంటి? ఆవరణం. మీరు కూర్చున్నది ఏంటి? పరిశుద్ధ స్థలం. నేను కూర్చున్నది ఏంటి? అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఏమున్నాయి? బలిపీఠం ఉంది, ఇత్తడి గంగాళం ఉంది. ఏమున్నాయి? బలిపీఠం ఉంది, ఇత్తడి గంగాళం ఉంది. ఆవరణలో నుంచి లోపలికి వస్తే ఏమున్నదని చెప్పాను? పరిశుద్ధ స్థలం. ఏముంది? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏంటంటారా? సమూహపు రొట్టెల బల్ల ఉంటుంది, ధూపవేదిక ఉన్నది, దీపవృక్షం ఉంటుంది. ఎన్ని ఉన్నాయి పరికరాలు? 3 పరికరాలు ఉన్నాయి. ఈ 3 పరికరాలు కూడా లేవీలు అనబడుతున్న వారు, యాజకులు అనబడుతున్న వారు పితరులు చేసిన ఘోర పాపానికి ఇదేమైపోయాయి? పాడైపోయాయి. స్తోత్రం కలుగుగాక. ఏమైపోయాయి? 3 పాడైపోయాయి. ఇప్పుడు పరిశుద్ధ స్థలం నుండి ఆవరణలోకి ఈ అన్ని పరికరాలు తీసుకుని వెళ్ళాలంటే యాజకులు, లేవీలు ఏమైపోవాలి? అపవిత్రులుగా మారిపోవాలి, పాడైపోవాలి. ఇదేం పెట్టారా? పాపంలో ఉన్నవాడిని పాపంలో నుంచి బయటికి తీసుకురావడానికి ఈనాడు నేను ప్రకటిస్తున్న దేవుడు పాప శరీర ఆకారంతో ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. స్తోత్రం కలుగుగాక. ఆయన ఏమి దిగిపోయేటప్పుడు పుణ్యాత్ముడుగా పరిశుద్ధుడిగా దిగిపోలేదైనా పాపంతో పాప శరీరాకంతో దిగడమే కాకుండా పాపంలో ఉన్న మనందరినీ కూడా స్వయాన ఆయన రక్తాన్ని చిందించి, ఆయన రక్తాన్ని ధారాళముగా అర్పించి పాపంలో ఉన్న మనందరికీ కూడా ఈనాడు విడుదల దేవుడు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగుగాక. ఆయన రక్తంలోనే ఉంది పరిశుద్ధత, ఆయన రక్తంలో ఉంది పశ్చాత్తాపం, ఆయన రక్తంలో ఉంది నిత్య రాజ్యం. దేవుడి స్తోత్రం కలుగుగాక. రీతిగా శ్రద్ధగా ఆలకించగలిగితే ఈ లేవీలందరూ కూడా ఇప్పుడు పరిశుద్ధ స్థలంలో ఉన్నవన్నీ ఎక్కడ పట్టుకెళ్ళిపోతున్నారు? బయటికి పట్టుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? బయటికి పట్టుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ పరిశుద్ధంగా మార్చబడి దేవుడి సన్నిధానంలోకి రావాలి. ఎలా మార్చబడి? పరిశుద్ధంగా మార్చబడి దేవుని సన్నిధానానికి ఎలా రావాలి? పరిశుద్ధంగా రావాలి. ఈనాడు మందిరం నుంచి నువ్వు బయటికి రావుతున్నప్పుడు పరిశుద్ధత నీకు ఉండాలి. మళ్ళీ బయట నుంచి మందులోకి వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధతను నింపబడి నడిపింపబడాలి. అటు రీతిగా నువ్వు నడిపింపబడగలిగితే దేవుని మందిరంలో నిలబడడానికి నీకు నాకు అర్హత ఉండాలి. స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు హిజ్కియా రాజు చెప్పిన మాట ఎవరు ఆలకించారు? ఎవరు ఆలకించారు? యాజకులు ఆలకించారు. ఇప్పుడు హిజ్కియా రాజు మొట్టమొదట పదవిలోకి ఎక్కగానే ఏం చేశాడు? మందిర తలుపులను తెరిచాడు. తెరిచిన వెంటనే యాజకులకు లేవీయులకి ఆజ్ఞ ఏమి ఇచ్చాడు? మందిరంలో ఉన్న పరికరాలను బయటికి బలిపీఠం దగ్గర తీసుకొచ్చామన్నాడు. ఇదేం పెట్టారా? నీ జీవితం బలిపీఠం మీద పెట్టగలిగితే, నీ బ్రతుకు బలిపీఠం మీద పెట్టగలిగితే, ఆ బలిపీఠం మీద నీ బలి అర్పించగలిగితే నా దేవుడు ఆ బలిని స్వీకరించబోతున్నవాడు, ఆ బలిని నా దేవుడు అంగీకరించబోతున్నవాడు. బలి అంటే ఏంటో చెప్పనా? నీ ప్రార్థన, నీ జీవితం, నీ బ్రతుకు నా దేవుడి పాపాల ముందు పెట్టగలిగితే, నా దేవుడి సన్నిధానంలో పెట్టగలిగితే నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నీ బ్రతుకు మార్చగలిగిన దేవుడు, నీ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయగలిగిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుకుందాం. ఇంకొక మాట ఏంటంటే, ఇవన్నీ తీసుకొచ్చి బయట పెట్టేసిన తర్వాత మరొక మాట ఏం చేశాడంటే, దేవుని మందిరం అంతటిని కూడా ఈ హిజ్కియా రాజు బాగు చేశాడు. ఏం చేశాడు? అందరూ చెప్పండి, ఏం చేశాడు? ఏం చేశాడు? ఈనాడు దేవుని మందిరాన్ని మనం ఏం చేయాలి? దేవుని మందిరాన్ని మనం ఏం చేయాలి? స్తోత్రం. రాత్రి తెల్లవారిని ఉపవాసుకోవడం కోసం ప్రార్థన చేసినట్టుకున్నా అమ్మ దాన్ని ఎవరు దేవుని స్తోత్రం కలిగి రైట్. పర్లేదు, ఏం కలిగింది, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. రైట్. మొట్టమొదటి చేసిన పని ఏంటి? మందిర తలుపుల ద్వారాలు తెరిచాడు. రెండవగా చేసిన పని ఏంటి? యాజకులను
పిలవనిపించాడు. మూడవగా చేసిన పని ఏంటంటే మందిరం అంతటిని ఏం చేశాడు? బాగు చేశాడు. ఏం చేశాడు? చెప్పండి చెప్పండి, ఏం చేశాడు? ఇప్పుడు క్రిస్మస్ చేస్తారు మీరు, ఈ ఎప్పుడు చేశారు? క్రిస్మస్ కే స్తోత్రం కలిగింది. మళ్ళీ క్రిస్మస్ వచ్చే వరకు అది కింద దిగువ పక్కన పైకి ఎక్కదు. స్తోత్రం కలిగింది. ఏం విన్నారా? ఈ అలంకరణ కాదు నీకు కావాల్సింది, ఈ డెకరేషన్ కాదు నీకు కావాల్సింది. నీ మందిరం ఎలా ఉండాలో చెప్పనా? సుందరమైన మందిరంగా మారిపోవాలి. పైసలా హల్లెలూయా. ఇప్పుడు దేవుడి బిడ్డలారా, నువ్వు ఏం చేయాలి? దేవుడి సన్నిధానంలో మందిరాన్ని బాగు చేయాలి. ఒకటి, మందిర తలుపులు నువ్వు తెరవాలి. రెండవది, మందిరాన్ని నీవు బాగు చేయాలి. ఇప్పుడు మందిరాన్ని బాగు చేయాలంటే మందిరంలో ఏ పనులు ఉంటాయి? మందిరంలో ఏ పనులు ఉంటాయి? అలా చెప్తున్నారండి. మా మందిరంలో కొన్ని పనులు ఉన్నాయని నేను చెప్పగలను. మీ మందిరంలో ఏ పనులు ఉన్నాయో నాకు తెలుసా? నువ్వు మీరే కదా నాకు చెప్పాలి. మందిరం బాగు చేయాలంటే ఏ పనులు చేయాలి? దేవుడి సన్నిధానంలో అమ్మా తొడాలి, సాపేయాలి, కిటికీలు పోతే బాగు చేయక్కర్లేదు, రేట్లు ఇరిగిపోతే బాగు చేయక్కర్లేదు, మైక్ పోతే అస్సలు బాగు చేయక్కర్లేదు. స్తోత్రం కలిగినగా బాగు చేశాడు. మళ్ళీ దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చేది. జాగ్రత్తలు చూసుకోండి. స్తోత్రం కలిగినగా. ఇదేం విన్నారా? ఈరోజు సేవకులు కొంచెం బాధపడ్డాడు. పాపమైన ఏం బాధపడ్డాడంటే, రేపుల నుంచి వర్షం పడిపోతుంది అన్నాడు. నేను పైకి చూసాను కానీ ఎక్కడ వర్షం సొక్క కనపడలేదు మరి. స్తోత్రం. పట్టణమా చూశారు కదా, యేసు నామంలో రేకుల షెడ్డు డాబా అయిపోడు కాక. ఇంకా తగ్గి చెప్పేదేమనుకున్నాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అనుకున్నాను. స్తోత్రం. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే, మేలుకరమైన గొప్ప కార్యం నువ్వు చేయాలంటే, ఒకటి, మందిరాన్ని నువ్వు తెరవాలి, మందిరాన్ని నువ్వు బాగు చేయాలి. ఏం చేయాలి? ఈనాడు ఉన్న స్థితిలో మందిరం ఉండకూడదు తెల్లారా. మందిరం 3 భాగాలుగా ఉన్నాయి. ఒకటి, మన కూర్చుని మందిరం. 2, హృదయం అనబడుతున్న మందిరం. 3, ఈ దేహాన్ని దేవుని. 3 మందిరాలు ఉన్నాయి. ఆ మందిరాలను ఏది శుభ్రం చేయగలవు? ఒకటే, నువ్వు కూర్చున్న దాన్ని శుభ్రం చేయగలవు, కానీ నీ హృదయం ఉన్నదాన్ని, నీ మన శరీరం అనబడిన మందిరాన్ని చేయగలవా? అంత విశ్వాసం ఉందా మనకి? ఇప్పుడు అంత విశ్వాసం మనలో లేదు కాబట్టి మనం ఏం చేయాలి? మనకి కనపడుతున్న ఈ మందిరాన్ని మనం ఏం చేయాలి? బాగు చేయాలి. చక్కటి మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. చక్కటి సేవకులు దేవుడు మీకు ఇచ్చాడు. ఈ మందిరం లేనివారు, సేవకులు లేనివారు అనేక మంది ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఏ సేవకుడు మా దగ్గరికి వచ్చి మా కొరకు ప్రార్థన చేస్తాడు, ఏ సేవకుడు మా దగ్గరికి వచ్చి మా బాధలని ఆలకిస్తాడని ఎదురు చూస్తున్న ఆ దినాలు ఆ యొక్క ఊర్లో కూడా నాకు కనపడుతున్నాయి. దేవుడు స్తోత్రం కలిగాక. ఇప్పటికీ నా చిన్న సాక్ష్యం చెప్తాను, ఆలకించినప్పుడు ఎందుకంటారా, ఇప్పటికీ నేను సేవకు వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. 2015లో నేను సేవకు వచ్చాను. అలా లెక్కేసుకుంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటికి 2015, 16, 17, 19, 20, 21, 22, 23, 24, 25 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయింది. స్తోత్రం కలిగింది కాదు. 10 సంవత్సరాల్లో మా తాతగారి పరిచయం నేను మళ్ళీ తిరిగి కట్టడం ప్రారంభించాను. మా తాతగారి పరిచయం చేసిన దినాల్లో సుమారుగా 300కు పైగా సంఘం ఉండేవారు. ఎంతమంది? 300కు పైగా సంఘం ఉండేవారు. కుటుంబంలో వచ్చిన తగాదాల వల్ల, కుటుంబంలో వచ్చిన గొడవల వల్ల 300 సంఘం కాస్త 2 కింద అయిపోయారు. ఎంతమంది అయిపోయారు? 2 కింద అయిపోయారు. మా నాన్నమ్మ గారు బెంగటి చనిపోయారు, సంఘం అంతా కోల్పోయారని. మా తాతయ్య గారు కూడా అదే బెంగతో కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన కూడా ప్రభునందు నిద్రించారు. కానీ దేవుడి చిత్తం ఏంటంటే, ఇప్పుడు దేవుడిలాగా అలా జరుగుతూ ఉండగా తాతయ్య గారు కొంచెం సిక్ అవుతూ ఉండగా దేవుని యొక్క పరిచయంలో నన్ను వాడుకోవాలని దేవుని చిత్తం కాబట్టి దేవుడు నాకు తెలియకుండానే బైబిల్ ట్రైనింగ్ తీసుకువెళ్ళడం. ఓసన్న మందిరం, నెల్లూరు అనే ప్రాంతంలో ఓసన్న మందిరంలో నేను తరబీదు పొందడము, ఆ తరబీదు పొంది తిరిగి నా ఇంటికి రావడం. నా ఇంటికి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం నాడు తాతయ్య గారు ఇంకా సిక్ అయిపోయి బలహీనం అయిపోయిన తర్వాత మరొక సంవత్సరం ఇంకొంచెం అనుభవం నాకు రావాలని మరొక సంవత్సరం కూడా బైబిల్ ట్రైనింగ్ వెళ్ళాను. బైబిల్ ట్రైనింగ్ వెళ్ళి తిరిగి వచ్చేసరికి తాతయ్య గారు మంచం ఎక్కేశారు. స్తోత్రం కలిగిన మంచం మీద ఎక్కేశారు. ఇంకా మందిరాన్ని నడిపించగలిగింది ఎవరంటే ఇంకెవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. కానీ నా ఆలోచన ఏంటంటే, మంచిగా ఉద్యోగం చేయాలి, మంచిగా సంపాదించాలి, నా తల్లి నా తండ్రిని సంతోషంగా నేను చూసుకోవాలని నా ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఏంటి? సేవ చేయాలి. ఎప్పుడో మా అత్తకి
మా నాన్న యొక్క అక్కకి దర్శనం వచ్చిందండి. ఏంటి ఆ దర్శనం అంటే, నేను పడుకున్నప్పుడు నా మీద సిలువ అనే ఆ గుర్తు చూస్తుందంట మా అత్త. ఆ దర్శనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పారా, ఆ దర్శనం ఎప్పుడు నెరవేరిందని అంటే 2025 సంవత్సరం నెరవేరింది. స్తోత్రం కలిగింది గాక. ఆ 2025 సంవత్సరం నెరవేరిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పారా, అలా జరుగుతూ ఉండగా తాతయ్య గారు మరణించడం జరిగింది. మరణించడం జరిగిన తర్వాత అనుభవం లేదు, జ్ఞానం లేదు, ఎలా నడిపించాలో తెలీదు. కానీ నేను నడిపించిన కొన్ని దినాలు కూడా మా తాతయ్య గారు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, బాబు ఉద్రేకంతో సేవ చేయకూడదు. ఎలా చేయకూడదు? ఉద్రేకంతో సేవ చేయకూడదు. ఈనాడు యామంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మంచి ఉద్రేకంగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. ఉన్నతమైనగా చెప్పేస్తూ ఉంటారు, బహుమతిగా రూఢిగా చెప్తూ ఉంటారు, సూటిగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏం వెళ్ళారా, కొంత అనుభవం లేక. నేను కూడా వచ్చిన ప్రక్కలు అలాగే చెప్పాను, అనుభవం లేక ఉన్నట్టుగా సూటిగానే నేను ఆలోచన అంతా కూడా సంఘంలో పెట్టడం, వాళ్ళేమో ఎక్కలేని సరుకులని సరుకోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత మా తాతయ్య గారు కుదిరిగా కూర్చోబెట్టి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు బాగా చెప్తున్నావు, ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలని. పాపం వచ్చింది నాకు, ఇంత బాగా చెప్తున్నాను, ఇంతలో చెప్తున్నాను, ఇంతలో చెప్తూ ఉంటుంటే మా తాతయ్య గారు నన్ను ఎలా అంటున్నారండి, ఆయన చూసి వాట్స్అప్ ఏమో అనుకున్నాను నేను. కాదు విశ్వాసంలో పరిచయంలో కావాల్సింది ఏంటంటే ఓర్పు. ఏం కావాలి? ఓర్పు కావాలి. ఎవరన్నా ఎవరికి ఓర్పు ఉండదు, ఎందుకంటే రక్తం మరుగుపోతూ ఉంటుంది. ఈ టైంలో బల్ల బుద్ధి వాక్యం చెప్పాలి, ఏ టైంలో ఎవరు గద్దించాలి, ఏ టైంలో మామూలుగా ఉన్నాయి కదా, ఏమి స్తోత్రం కలిగిన ఆ వ్యతిరేకత ఉండనన్ను మీరు ఏం వెళ్ళారా, ఆ సిచ్యువేషన్లోనే సేవ నా చేతికి అనుగ్రహించబడింది. నా చేతికి సేవ అనుగ్రహించబడినప్పుడు నేను మా అమ్మ తగ్గితే ఎవరు లేము. మధ్యలో 300 మందికి అసలు ఎంతమందిగా మారిపోయాం? ఇద్దరిగా మారిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి కన్నీరు కాల్చిన దినాలు లేకపోలేదు నా జీవితంలో. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఉపవాసం అంటే కొత్త ఉపవాసాలు కాదు మనది, స్తోత్రం కలిగినగా. ఈనాడు ఉపవాసం అంటే పొద్దున ఉంటారు, రాత్రి 12 తినేస్తారు, మళ్ళీ పొద్దున్న ఉపవాసం అంటారు. ఆ ఉపవాసం గారు తెలియలేరా? ఉపవాసంలో నిలబడ్డామంటే ఏది పట్టుకోకూడదు. ఇంకా అలా నిలబడిపోవడమే దేవుడి సన్నిధానంలో కన్నీరు కాల్చడం, ప్రార్థన చేయడం. ఇదే దేవా నా చేతికి పరిచయం అప్పగించో. సుమారుగా 300కు పైగా ఉన్న ఈ సంఘం ఇది. నేను మా అమ్మ తప్పితే ఇంకెవరు రావట్లేదు. ఇంకా క్లారిటీ చెప్పాలంటే నా తండ్రి పెద్ద తాగుబోతు. ఏ తాగుబోతు? తాగుబోతు. రోజు ఇంటికి తాగేసి వచ్చి రావడమే మా నాన్నగారి యొక్క పని. ఇదేం బిడ్డారా, మా అమ్మ నేను అలాగే చేసుకుంటున్నాం. నాకు తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముడు లోకంలో నీకన్నాగా తిరుగుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు దేవుని మహాకృప ద్వారా చక్కటి బ్యాట్స్ ప్లేయర్గా అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడు వాడబడుతూ ఉన్నాడు. స్తోత్రం కలిగినగా. అలా జరుగుతున్న సమయంలో మొట్టమొదట ఎందుకు ప్రేరేపణ కలిగి 21 రోజులు ఉపవాసం ప్రార్థించామో, దేవుని యొక్క కనబడదాం అనేసి ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ఏం బిడ్డారా, 21 రోజులు ఉపవాసం పూర్తవుతుండగానే ఎదురుగా ఉన్న సంఘాన్ని దేవుడు 10 మందిగా మార్చేశాడు. 10 మందిగా మార్చేశాడు. ఇక నాలో ఉత్సాహం మామూలుగా లేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఇంత గొప్ప కార్యాలు జరుగుతాయని స్లోగా 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఇంకొన్ని 2 సంవత్సరాలు దాటి మళ్ళీ 40 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాను. 40 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత ప్రజలారా 10 మంది కాస్త ఈనాడు 50 మందిగా దేవుడు చేశాడు. కానీ ఒకటే ఆలోచన. ఏంటి ఆలోచన చెప్పనా? పిల్లలు కదా, నా మాట ఎవరు కూడా ఆలకించేవారు కాదు. లోపు అయిపోయి వాళ్ళకి నేను అమ్మ రివ్యూ చెప్పండి చెప్తాంలే, అమ్మ లేచి నిలబడండి అమ్మ అంటే మోసలో లేస్తారు కదా, అది లేచేవారు. చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి నా మాటను ఎందుకు లెక్క చేయలేకపోతున్నారు, అసలు నాకు ఎందుకు వీళ్ళ చెవులు పెట్టలేకపోతున్నారు, వాక్యం అన్న రూఢిగా ఆలకించగలుగుతున్నారంటే ఆలకించలేకపోతున్నారు, అసలు ఏంటి ప్రభావ ఈ స్థితి నాకు కలిసి దేవుని ఎంత మొరపెట్టిన ఉంటుంది. ఏం పెట్టారా, దేవుడు చేసిన గొప్ప కార్యం చెప్పన గడిచిన దినాల్లోనే 12 రోజులు ఉపవాసం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యం చెప్పన నేను ఎక్కడ వాక్యం చెప్పడానికి ప్రారంభించబడుతున్నా ఎంత ఉన్నా కానీ ఈనాడు సంఘం అంతా కూడా వారి యొక్క గృహాల్లో కన్నీరు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్తోత్రం కలిగిన కనుక అంటే ఆధిక్యత దేవుడు ఎలా ఇచ్చాడు?
అంత దీవెన దేవుడు నాకు కలిగించాడనంటే ఒకటి చేస్తున్న ప్రార్థన యథార్థంగా ఉండాలి, చేస్తున్న ఉపవాసం యథార్థంగా ఉండాలి. 3 దినాలు ఉపవాసం ప్రకటించాడు సేవకుడు. ఈ 3 దినాలు ఉపవాసం ప్రకటించిన సేవకుడు మాట నువ్వు ఏం లెక్క చేయగలుగుతున్నావు, ఏం ఆలకించగలుగుతున్నావు? నువ్వు ఆలకించగలిగితే, ఉపవాసం నుండి ప్రార్థించగలిగితే నీ రాత్రి నా దేవుడు తిరిగి రాయిపోతున్నాడు, నీ జీవితాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. నమ్మితే ఉపవాసం నుండి ప్రార్థించి చూడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సంవత్సరం సాధ్యమన్నాడు ఆయన. ఇదేం పెట్టారా? ఈనాడు నా పరిసరను, నా మందిరాన్ని దేవుడు ఎలా మార్చాడు చెప్పనా? అందంగా మార్చేశాడు. చక్కటి సీలింగ్ చేయించాం, చక్కటి టైల్స్, వాల్గేర్లు. ఈనాడు మందిరంకి రాగానే చక్కటి సుందరమైన మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇలాగే ఉండేది నా మందిరం కూడా. సీలింగ్ లేకుండా స్లాబ్ వేసారులేండి. మా తాతగారు నాకు చేసిన గొప్ప కార్యం ఏంటంటే స్లాబ్ వేశారు. స్లాబ్ వేసి ఎలా ఉన్న మందిరం అలా ఎత్తి చెప్పేశారు. అరిసి వాకింగ్ చెప్పుకునేవాడిని, గొంతుకు పోయేది, బట్టల్లో ఉన్న స్వరం అలాగే వెళ్ళిపోయేది, కానీ వెనక్కి వచ్చేది కాదు. ఎలా ఉంటే పనవరం ఏ చచ్చిపోలే ఉన్నాను కానీ 20,000 అప్పు చేసి సౌండ్ చేసుకుని కొనుక్కున్నాను. ఆ రోజుల్లో సౌండ్ చేసుకుని కొనుక్కుంటే మళ్ళీ రీసెంట్గా సంవత్సరానికి ముందు అప్పు తీరింది. స్తోత్రం కలిగిన గాక. ఏం పెట్టారా? ఏ శ్రమ అయినా కానివ్వండి, ఏ ఒక అవరోధాలైనా కానివ్వండి, ఎన్నొచ్చినా కానీ దేవుని సన్నిధానం మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధానం మనం బాగు చేసుకోనుకోండి, మన కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తారు. దేవుని సన్నిధానంలో ఉన్న సమస్తాన్ని మనము నూతనంగా మార్చమనకండి. మన జీవితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? నూతనంగా మార్చాడు. అందుకని హిజ్కియా రాజు రెండవదిగా చేసిన పని ఏంటంటే మందిరాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండమ్మా? ఏం చేశాడు? ఇంకొంచెం గట్టి చెప్పండి. మీకు ఇంకా క్లారిటీ చెప్పినా, ఇక్కడ ఉన్నది 4 అయినా 5 అయినా 10 మంది అయినా కానీ బయటోడు అలా నడుపుతా ఉండండి. ఏమనుకోవాలి చెప్పడా? అయ్యి బాబు ఎంత మందిరం అంతా నీకు పోయింది బాబు, ఎంత కట్టగా బాబు అనుకోవాలి. స్తోత్రం కలిగినగా హల్లెలూయా. ఇంకొంచెం స్వరం చెప్పాలి హల్లెలూయా. మీరు ఎంత గట్టిగా హల్లెలూయా చెప్తే నా వెనక అంత స్పీడ్గా వస్తున్నట్టు. స్తోత్రం కలిగినగా. మీరు హల్లెలూయా అన్న సౌండ్ తగ్గించారనుకోండి, నేను ఎలా పొడిగిస్తూనే ఉంటాను, మీరు నా వెనక వస్తూనే ఉంటారు. రాత్రి 10 అయినా 12 అయినా పాటలు ఏదో ఒక ట్రైన్ ఎక్కాను అనుకోండి, రాజులో దిగేస్తాను, ఇంటికి నడుచుకుంటే వెళ్ళిపోతాను. స్తోత్రం కలిగినగా. ఇదేంటారా? మీ ఇంటికి త్వరగా వెళ్ళాలంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా దేవుని నామమును స్తుతించండి. నోరు ఇచ్చిన దేవుడు నీకు ఎందుకు? ఇంటి ఎదురుగా వాళ్ళ మీద నోరు చూపడిపోతామని కాదు. స్తోత్రం. నోరు ఇచ్చింది ఎందుకు? వాళ్ళ ట్యాపుల దగ్గర బిగులు చూపడేసుకుంటారు కాదు. నోరు ఇచ్చింది దేనికి? దేవుడి నామాన్ని. బలం ఇచ్చింది దేనికి? ఓపిక ఇచ్చింది దేనికి? నీకు ఎంతైతే ఓపుకుందా ఓపుకుందా దేవుడి సన్నిధిలో ఉపయోగించు. ఇంకా ఆరోగ్యంతో దేవుడిని నిలబెట్టును గాక. మరొక మాట మనం చూసుకున్నప్పుడు ఏం పెట్టారా? సమయం అయిపోతుంది కాబట్టి తొందరగా వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుతున్నాను. మరొక మాట ఏంటంటే దేవుని మందిరంలో ఆరాధన చేయడం ప్రారంభించాడు. ఏం చేయడం ప్రారంభించాడు? చదువుకుందాం. ఇదే 29వ అధ్యాయం. ఇదే 29వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకుంటారా? అప్పుడు రాజైన హిజ్కియా పెద్దల లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదా వారి కొరకును, పాప పరిహారాల బలి చెల్లింపులకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని తెచ్చారంట? ఎన్ని తెచ్చారు? 7 కోడెలు, 7 దిప్పకము నాకనే అంటారమంటే స్తోత్రం కలుగును గాక. 7 కోడెలు, ఇంకొక 7 పొట్టేలు, ఇంకొక 7 మేకలు, ఇంకొక 7 అమ్మా గొర్రెలను. స్తోత్రం కలుగును గాక. అక్కడ ఏదైనా రాయబడింది? మరొకసారి చదవండి ఆ మాట. 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రె పిల్లలను, 7 మేక పిల్లలను. అలకించండి. 4 ఏళ్ళంతా అమ్మా 4 లెక్కలు చేస్తున్నాము. మామూలుగా స్తోత్రం కలుగును గాక. నేను లెక్కలు చూడాలంటే నాన్న ఎప్పుడు పడాలి. ఈ వాక్యం 4 ఏళ్ళు అంతా 4 ఏళ్ళు అంతా నేను పార్టీలో పంపు చేసి కొట్టుకున్నాను. నేను స్తోత్రం కలిగి గాక. మనకంతా బిఏబిఎస్ అని బియ్య పుట్లో ఏదైతే చదువు అంతానే. నా బ్లడ్ గ్రూప్ నాలో ఉన్న బ్లడ్ ఎంతంటే 4.8. 10వ తరగతి చదివేటప్పుడు నాకు వచ్చిన మార్కులు ఎంతంటే 4.8. స్తోత్రం. అంత బాగుంది మన చదువు. స్తోత్రం కలిగి గాక. ఇదేమిటారా 4 ఏళ్ళంతా 20
8. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ఏంటంటారా, ఈ 28లో ఒక్కొక్క దాన్ని యాజకుడు తీసుకుని వధించి దాన్ని శుభ్రం చేసి రక్తం అంతటిని తీసి వాటన్నిటినీ కూడా శుభ్రపరిచి బలిపీఠం మీద బలి అర్పించేసరికి ఎంత టైం పడుతుందంటారు? ఎంత టైం పడుతుందంటారు? సుమారుగా ఒక అరగంట వేసుకోండి. ఎన్ని గంటలు? ఒక గంట వేసుకోండి. లేకపోతే ఎన్ని గంటలు? ఒక గంట వేసుకోండి. మీరు ఏం పెట్టారా? 28 బలులను, 28 యొక్క ఈ జంతువులను బలులు అర్పించడానికి వీళ్ళు ఏం చేశారు చెప్పనా? దేవుని మందిరానికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? దేవుని మందిరానికి వెళ్ళి తెల్లవారుజామున దేవుని మందిరంలో నిలిచి, ఇదిగో రాజు ఆజ్ఞిస్తున్నాడు, బాబు దావీదు వాయిస్తున్న తాళాలు, దావీదు వాయిస్తున్న వాద్యాలన్నీ కూడా తీసుకురండి, దేవుని నామాన్ని ఆరాధిద్దాం, దేవుని నామాన్ని స్తుతిద్దాం, దేవుని నామాన్ని గొప్ప చేద్దాం అంటున్నాడు. హిజ్కియా రాజు అంటూ ఉంటే ఇప్పుడు ఏం విన్నారా? వీరు వెళ్ళి ఆ దావీదు రాజు వాయించిన వాద్యాలన్నీ కూడా వెంట పెట్టుకుని వచ్చారు. వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ఆరాధన ప్రారంభింపబడింది, బలులు ప్రారంభింపబడ్డాయి. సుమారుగా ఆ బలులన్నీ పూర్తయిపోయేంత వరకు ఆరాధన ఆపలేదు. స్తోత్రం కలుగుగాక. బలులన్నీ పూర్తయిపోయేంత వరకు పాట పాడడం ఆపలేదు. బలులన్నీ పూర్తయిపోయేంత వరకు వాద్యాలు వాయించడం ఆగిపోలేదు. ఎన్ని గంటలు పట్టు ఉంటుంది? సుమారుగా ఎన్ని గంటలు పట్టు ఉంటుంది? ఒక్కొక్కటి అరగంట అనుకోండి, గంట దిగండి. ఒక్కొక్కటి అరగంట అనుకోండి. ఎన్ని గంటలు అయింది ఇప్పుడు? ఎన్ని గంటలు? 2 గంటలు 24 గంటల? 24 గంటలు అయింది కదా. గంటకి 1 అయితే 28 గంటలు. ఆ గంటను సగం చేస్తే నాకు లెక్క వచ్చేసి స్తోత్రం కలిగాక. రైట్. ఇప్పుడు తెలియలారా, 24 గంటలు స్తుతి ఆరాధన ఆగలేదు. 24 గంటలు పాటలు పాడడం ఆగలేదు. 24 గంటలు దేవుని నామాన్ని ఆరాధించడం ఆగలేదు. 24 గంటలు దేవుని నామాన్ని గొప్ప చేయడం ఆగలేదు. కానీ ఒకటి ఆలోచించండి, ఈనాడు దేవుని సన్నిధిలో 1 గంట మనం నిలబడాలంటే ఆపసోకులు పడిపోతూ ఉంటాం. ఈనాడు దేవుని సన్నిధిలో 1 గంట మనం గడపాలంటే చిత్ర విచిత్రాలు పడిపోతూ ఉంటాం. అది సొల్లుకోరు చెప్పుకోవడం ప్రారంభించామనుకోండి, టైం తెలియకుండా చెప్పుకుంటూ ఉంటాం. స్తోత్రం కలిగాక. దేవుని మందిరంలో మీరు ఏం చేస్తారో చెప్పనా? 24 గంటలు ఆరాధన చేయడం ప్రారంభించారంట. 24 గంటలు వాద్యాలు వాయించడం ప్రారంభించారంట. 24 గంటలు దేవుని నామాన్ని పాటలు పాడడం ప్రారంభించారంట. ప్రారంభించింది ఎప్పుడు ముగించారో చెప్పనా? బలులన్నీ పూర్తయిపోయిన తర్వాత ఆపారంట. దేవుడు స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉపవాస దీక్ష ఎలా మారిపోవాలో చెప్పనా? ఈ రోజు ప్రారంభింపబడిన నీ దీక్ష ఎప్పుడైతే ముగింపబడుతుందో అప్పటి వరకు దేవుని పాదాలను విడిచిపెట్టకూడదు. అప్పటి వరకు దేవుని నామాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క సన్నిధానం విడిచిపెట్టకుండా రాత్రనక పగలనక దేవుని నామాన్ని గణపరచగలిగితే, నా దేవుడు ఇప్పుడున్న ఆశీర్వాదం కాదు, ఇప్పుడున్న దీవెన కాదు, ఇప్పుడున్న డాబా కాదు, ఇప్పుడున్న గుడిసి కాదు, 200 ఆశీర్వాదంతో దేవుడు నేను నింపబోతున్నాడు. నమ్మకం చెప్పబడి దేవుడు ఉన్నది తక్కువ ఆశీర్వాదం అయినా కానీ ఆశీర్వాదాన్ని రెట్టింపుగా దేవుడు చేయాలంటే నీ జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. ఉపవాస దీక్షలు ఇదే తీర్మానం చేసుకోవాలి మీరు. అయ్యా, నా సేవకుడు ఉపవాస దీక్షలు ప్రయాణం చేశాడు, ఈ రోజు ప్రారంభించి ముగిసేంత వరకు కూడా నీ పాదాలు నేను విడిచిపెట్టను, నీ మందిరం నేను విడిచిపెట్టను, నీ సన్నిధి నేను విడిచిపెట్టను, నీ సన్నిధానం నేను కన్నీరు కాచి ప్రార్థిస్తుండగా నా తలరాత తిరిగి రాయబడగలగాలి. స్తోత్రం కలిగాక. మూడోదిగా చేసిన పని ఏంటి? దేవుని మందిరంలో ఆరాధన ప్రారంభించాడు. ఏం ప్రారంభించాడు? ఆరాధన ప్రారంభించాడు. మొట్టమొదటి మనం చదువుకున్న వాక్యం ఏంటి? మొట్టమొదటి మనం చెప్పిన మాట ఏంటంటే, మొట్టమొదటి చెప్పిన మాట ఏంటి? ఫస్ట్ పాయింట్ మందిర తలుపులు. రెండోది ఏంటి? మందిరాన్ని బాగు చేశాడు. మూడోదిగా మనం చెప్పుకున్న మాట ఏంటి? చెప్పాలి. మూడోదిగా చెప్పుకున్న మాట ఏంటి? మందిరంలో దేవుని నామాన్ని ఆరాధించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలిగాక. కొంచెం క్లుప్తంగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. మందిరంలో వాద్యాలు వాయిస్తే ఒక ఉద్యోగం నేర్చుకుందా లేదా? ఉంటుందా కదా? మరి చెప్పచ్చు కదా, ఎలా ఉంటే నేనేమనుకున్నాను. స్తోత్రం కలిగాక. ఇంకొక మాట చెప్తాను ఇప్పుడు దేవుళ్ళారా, ఒక్కడే నిలబడి ఒక్కడే పాట పాడుకున్నాడు అనుకోండి, ఒక్కడు పాడుకున్నట్టే ఉంటుంది. అదే ఒకడు పాట పాడుతుండగా అందరూ ఏకీభవించారు అనుకోండి, ఎంత గొప్పగా దేవుని నామాన్ని స్తుతిస్తున్నట్టు, ఎంత గొప్పగా దేవుని నామాన్ని కనపరుస్తున్నట్టు. స్తోత్రం కలిగాక. అందుకని ఇప్పుడు ఏంటంటారా, ఆరాధన జరగాలంటే అందరూ కూడుకోవాలి. ఆరాధన జరగాలంటే ఏమవ్వాలి? అందరూ కూడుకోవాలి. అందరూ కూడా స్వామికి దేవుని నామాన్ని కనపరచగలగాలి. అందుకని స్వామికి అలువ చెప్పండి అంటారు, స్వామికి దేవుని నామాన్ని స్తుతించండి అంటారు. స్వామికి దేవుని నామాన్ని నువ్వు గొప్ప చేయగలిగితే నిన్ను ఆయన గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. దేవుని స్తోత్రం కలిగాక.
హల్లెలూయా. ఈనాడు సేవకుడు ఒక్కడే వచ్చి మైక్ ఆన్ చేసుకుని పాట పాడుకున్నాడు అనుకోండి, ఉసూరు మంటే ఉన్నట్టు కదా ఉన్నదా? ఈనాడు దేవుని సన్నిధిలో ఏ పంట అయితే విత్తుతాం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పంటే ఉసూరు మంట దేవుని సన్నిధానికి వచ్చామనుకోండి. కొంతమంది దేవుని సన్నిధానికి ఎలా వస్తారంటే తాంబెల్లా వస్తారంట. ఎలా వస్తారు? తాంబెల్లి కుందేలు కదా మనం ఆలోచించాం కదా. ఎలా వస్తారు వాళ్ళు? వెళ్తాం ఇంకా చెప్పనా నాకు ఇంకా అడుగు తీసి అడిగేయడానికి మనం ఎక్కువ చెప్తుంటున్నాం. శుభ్రం కలిగిన పక్కనే చర్చ అనుకోండి, శుభ్రంగా పాత్ర గారి పాటలు అయిపోయినాయా, రైట్, ఆరాధన అయిపోయిందా, రైట్, వాక్యం చదవడం అయిపోయిందా, రైట్, వాక్యం చెప్పడానికి పాస్టర్ గారు నిలబడుతున్నాడు అనగానే ఎండ పరిగెత్తుకుని వచ్చి సెకండ్ కూర్చుని పోతాం. ఎప్పుడు వచ్చి కూడా తెలియదు పాస్టర్ గారికి. స్తోత్రం కలిగిన ఇది మహా తెలివైన కుందేలి, మామూలు కుందేలు కాదు, స్తోత్రం కలిగిన పిల్లలారా. మందిరానికి వచ్చే ముందు ఎలా వస్తామంట? తాంబెల్లా మెల్లగా వస్తామంట. ఆవేదన సరికి ఒకరు నిజమేది మీకోసం కాదు తెలియదారా, మా ఊళ్ళో మా ఊళ్ళ కోసం చెప్తున్నా. మీ అందరికీ ఉన్నాడా దేవుని స్తోత్రం కలిగిన మీకోసం కాదు తెలియదా, మా ఊళ్ళ కోసం చెప్తున్నా. మా ఊళ్ళు రావు స్లోగా వస్తారు. కాకపోతే ఆ పిల్లవాడు వేసి నడుచుకుని మా మందిరానికి స్లోగా వస్తారు. అసలు ఎక్కడి నుంచి ఆపిస్తారో తెలీదు. కరెక్ట్గా నేను మైక్ కట్టుకున్నాను అన్న టైం కొంచెం కూర్చుంటారు. నిజం ఇంటి దగ్గర ఏ టైం పని వెళ్ళారో తెలియదు. కరెక్ట్గా పాటలు అయిపోయి అనగానే వచ్చేస్తారు మొదల కింద. అదేదో ముందొక్క ఆశీర్వాదం నీకే కదా, ముందొక్క దీవుని నీకే కదా. ఇది మన గుర్తు రాదు. పాటలు పాడుతున్నారు కదా అవ్వమే, వాద్యం వాడుతున్నారు కదా అవ్వమే, ప్రార్థన చేస్తున్నారు కదా అవ్వమే. అమ్మ మేము పెడతాను దేవుని స్తోత్రం కలిగిన ఎప్పుడైతే త్వరగా దేవుని సన్నిధానం కోసమో, ఎప్పుడైతే దేవుని సన్నిధానం మొట్టమొదటి నువ్వు నిలిచి దేవుని నామాన్ని గణపరుస్తావో, మొట్టమొదటి నీ జీవితాన్ని ప్రాధాన్యతగా దేవుడి కార్యాన్ని జరిగించగలడు. ఇప్పుడు మీ దగ్గర కొడతాను నేను. ఆరాధన ప్రారంభించకుండా ఎంతమంది వచ్చిన మందిరానికి చేరుతారు? ఓకే, ఇటు అందరూ వచ్చేసారా? నేను వచ్చిన నలుగురు ప్రోగ్రాం అందరూ వచ్చేసారా? స్తోత్రం కలిగిన కాళ్ళందరూ వచ్చారులేండి. నేను రాకముందు వచ్చి కూర్చున్నా. స్తోత్రం కలిగిన ఈ ఫస్ట్ బెంచ్ వచ్చింది, మిగతా బెంచ్ నేను కనపడలేదు. నాకు అక్కడి నుంచి కలిగి కనపడలేదండి. స్తోత్రం. ఆరాధన ప్రారంభించుకుని వచ్చేది ఇక్కడే ఏం చెప్పాను? అబద్ధం ఆడతాను. స్తోత్రం కలిగిన అబద్ధాలు ఆడతాను. దేవుని సన్నిధానం నిజాయితీ ఉందాం. స్తోత్రం కలిగిన దేవుని మందిరంలో ఏం చేయడం ప్రారంభించాడు? ఇప్పుడు మూడవదిగా ఆరాధన చేయడం ప్రారంభించాడు. ఏం చేయడం ప్రారంభించాడు? ఆరాధన చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆరాధన చేస్తూ ఉండగా నీ ద్వారా దేవుడే తన సింహాసనం విడిచి అందుకే ఇది చేయాలి. నీ ఆరాధన రీతిగా ఉండాలి. నువ్వు ఆరాధన చేస్తుంటే గడప కమ్ముల పునాదులు ఎదురుతావాలి. క్రైస్తవాడు అటు రీతిగా ఆరాలంటే నువ్వు ఏం చేయాలి? నీకంత బలంగా ఉపయోగించు, నీకెంత ధైర్యంగా ఉపయోగించు, నీకెంత శక్తంగా ఉపయోగించు. నిత్యముగా చెబుతున్నాను, నీ ద్వారా అనేక మందిని దేవుడు ఉజ్జీవింప చేయబోతున్నాడు. నీ ద్వారా అనేక మందిని విశ్వాస జీవితంలో మెరుగుపరచబోతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన ఎన్ని గంటలు చేశారు? బలులు పూర్తయిపోయేంత వరకు కూడా బలే అర్పిస్తూనే ఉన్నారు. బలులు పూర్తయిపోయేంత వరకు కూడా ఆరాధన. ఈ పాస్టర్ గారు 2 గంటల ఆరాధన చేయమన్నారు. ఆరాధన అంటే నేను ఇంకా హల్లెలూయా హల్లెలూయా అని పాడతారు. సింపుల్గా తీర్చేస్తారు అనుకున్నాను. ఈ పాస్టర్ గారు పాడుకున్నాడు అండి. ఒక పాట ఎత్తుకున్నాడు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని పాడచ్చు కదా. ప్రాణం నీకు ఎవరికైనా స్తోత్రం కలిగిందే. అందుకని అందరూ కలిసి స్వర్గీతి పాడుతున్నది ఆరాధన. అందుకని ఒకటే పాడుకున్నాలే ఆడే పాడుకుంటానని మీరు వేసారు అనుకోండి, అది ఒకటే స్తోత్రం కలిగింది. అందరూ కలిసి పాడదామా? వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని తీసావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని బలమైన స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గుర్తురాదు మనకి స్తోత్రం కలిగింది. ఇప్పుడు అస్సలు గుర్తురాదు మనకి. గొంతులో ఏదో అడ్డుపడుకుంటూ ఉంటుంది. గొడవకెళ్తున్నాడు స్తోత్రం. ఇప్పుడు ఎందుకంటారా? అమ్మ బాబు ఈ ఈదులో మాట్లాడితే 3 దగ్గర పడుతుంది. స్తోత్రం. ఎన్ని ఇదికి మైక్ అవసరం లేదు. ఆ 3వ ఈదులో ఉన్నవాడు అనుకుంటాడు, ఒరే అక్కడ ఏదో గొడవ జరుగుతుందండి అన్నాడు. స్తోత్రం పోదా అన్నాడు. ఎన్నో ఇదిలో ఉన్నాడు? సోదరుల్లో నిజమేది వాస్తవం. 3వ ఇదిలో ఉన్నవాడు కూడా వచ్చి చిత్రంగా చదువుతూ ఉంటాడు. గొడవ ఆడుకుంటూ ఉంటే అంత గట్టి స్వరం
పాట పాడని చూడమంటుంది మనకి 24 గంటలు దేవుడి నామని ఆరాధించాలంటే ఓపుకుందా? దేవుని స్తోత్రం కలుగుగాక. బలులు పూర్తి అయిపోయేంత వరకు కూడా వారు ఆరాధన విడిచిపెట్టలేదు. బలులు పూర్తి అయిపోయేంత వరకు కూడా దేవుని నామను శోభించడం ఆపలేదు. ఈనాడు నువ్వు ప్రారంభించు. నా దేవుడు నీ ఆసక్తికి మించిన కార్యం నీకు ఇవ్వబోతున్నాడు. నీకు ఆసక్తికి మించిన ఫలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ ఆసక్తికి మించిన గొప్ప మేలులను జీవితంలో నా దేవుడు జరిగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మందిరంలో ఇవన్నీ చేస్తున్నాం. వాళ్ళకి మందిరం ద్వారాలు తెలిసాం, దేవుడి సన్నిధానికి వచ్చాము, శుభ్రం చేసాము, కూర్చున్నాం, దేవుడి నామాన్ని మనం ఆరాధించాము, వాక్యాన్ని ఆలకిస్తున్నాం, అన్నీ చేసాం. ఇప్పుడు ఆఖరిగా చెబుతున్న మాట శ్రద్ధగా ఆలకించారు. ఇప్పుడు ఏంటంటారా చదువుకుందాం. 31వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుకుందాం. 31వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుకుందాం. యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా హిజ్కియా యెహోవా మందిరంలో కోట్లను సిద్ధపరచవలెనని ఆజ్ఞయించెను. వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరించకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్టములుగా తేబడిన వస్తువులను లోపలికి తెచ్చిరి. చదవండి. లేవీయుడైన కొనన్య వాటి మీద విచారణకర్తగా నియమింపబడిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరిగా చెప్తున్న మాట శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు నేను బిడ్డలారా చదువుకున్న వాక్య భాగంలో మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే కానుకలు 10వ భాగాలు ఎవరికి ఇవ్వాలి? మీరు ఎత్తున్నారా? స్తోత్రం ఎత్తున్నారు మీరు? అమ్మ స్తోత్రం కలుగునుగాక. ఎవరు అడగలేదమ్మా? చాలా బాధ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే లైన్లోకి వచ్చేస్తాను. మీరు కంగారు పడద్దు. యేసు రక్తమే గట్టి చెప్పండి. యేసు రక్తమే. యేసు నామములో ప్రతి కుటుంబంలో సమృద్ధిని దేవుడిచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి నీవు ఇస్తే దేవుడు నీకు సమృద్ధిని చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? 10వ వచనంలో మరొకసారి చదవన్న మాట. యెహోవా మందిరంలోకి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టిన నాటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినాను చాలా. ఏమన్నంట? ఇప్పుడు ఒక మాట అంటే ఏమిటారా, నీ జీతం ఒక 1000 రూపాయలు అనుకోండి. ఎంత? 1000 రూపాయలు అనుకోండి. ఆ 1000 రూపాయల్లో నువ్వు తినగా ఇంకా మిగిలి ఉండాలి. అది ఆశీర్వాదం. స్తోత్రం కలుగునుగాక. ఏముండాలి? నువ్వు తినగా ఇంకా మిగిలి ఉండాలి. అది మిగిలి ఉండగా ఇంకొక జీతం నువ్వు పొందుకోగలగాలి. ఏం చేయగలగాలి? ఇంకొక జీతం నువ్వు పొందుకోగలగాలి. అది కదా ఆశీర్వాదం అంటే. ఈనాడు 1000 రూపాయలు సంపాదించారు. 1000 రూపాయలు సంపాదించింది 100 రూపాయలు ఇంటికి ఎత్తారు. మిగతా 900 ఏం చేస్తుంటారు? మరి ఒళ్ళెప్పులు కదా. స్తోత్రం. ఏ నిప్పులు? ఒళ్ళెప్పులు పోవాలి. స్తోత్రం కలిగినగా ఇంకా క్లారిటీ చెప్తాను, ఆలోచించాలి. 1000 రూపాయల వరకు వద్దు కానీ 500 వరకు వద్దాం. ఈనాడు కూలి ఎంత? కూలి పని కూలి ఎంత? 700. అంతేనా? 200 ఇంటికి 500 ఎంతో కంటలేను. నా మొహం చూడండి. స్తోత్రం కలిగినగా ఇంకా బాగున్నాము. నేను విజయవాడ నుంచి వచ్చాను. యేసు రక్తమే చేయి. మరి విజయవాడ కాదు, మరి రాసింది యేసు రక్తమే. ఇదేంటారా 500 జీతం అనుకోండి. 500లో 200 ఇంట్లో ఇస్తాడు. 200 తూచా కాకుండా ఇంట్లో ఇచ్చేస్తాడు. మిగతా 300 ఏం చేస్తాడు? చాలా జాగ్రత్త దాస్తాడా. సొక్కేసి నిన్ను దంతాడు. యేసు రక్తమే. స్తోత్రం కలిగినగా. ఇప్పుడు నీ కుటుంబంలో ఆశీర్వాదం ఏది? నీ కుటుంబంలో దీవెన ఏది? నీ కుటుంబంలో సమాధానం ఏది? మీరేం పెట్టారా? శ్రద్ధగా ఆలకించండి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్య ఇది.
ప్రతి కుటుంబంలో ఉన్న బాధలు ఇవి తొలగిపోవాలంటే కరెక్ట్గా దేవుని నామం నువ్వు కనపరచగలగాలి. ఇవి తొలగిపోవాలంటే దేవుని నామని నువ్వు కరెక్ట్గా ఆరాధించగలగాలి. ఈనాడు నీ భక్తుడికి 200 ఇస్తున్నాడా? నమ్మకంగా ఆ 220 రూపాయలు తీసి దేవునికి ఎంత ఇవ్వాలి? 20 రూపాయలు తీసి దేవునికి ఆ 20 రూపాయలు 200గా మళ్ళీ నీ చేతిలో నా దేవుడు పెడతాడా? 200గా కాదు, 2000గా కూడా నా దేవుడికి చక్కటి ఆతిథ్యం ఇవ్వాలి, చక్కటి కానుక ఇచ్చి పంపించాలి. సంఘం కొరకు, పరిచర్య కొరకు, కుటుంబం కొరకు ఆ సేవకుడు ప్రార్థించడము, అడుగు పెట్టడం మనకు ఎంతగానో ఆశీర్వాదకరం. కాబట్టి ఈ కోరికల నిమిత్తం ఎలా గుప్పిలిపాలి చెప్పనా? నీకున్న లేకుండా ధారాళంగా గుప్పిలు నింపుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏది రూపాయికి 2 రూపాయలకి వచ్చే రోజులు కాదు కదా. కొట్టు దగ్గరికి వెళ్తున్నామంటే 1000 రూపాయలు ఎగిరిపోతున్నాయి. స్తోత్రం కలిగినగా. కూరగాయల కొట్టుకి వెళ్తున్నామంటే 100 రూపాయలు మూలకొస్తున్నాయా? లేదు, 1000 రూపాయలు పట్టుకుని వెళ్తామంటే ఏదో కొంచెం కనపడుతున్నాయి. మీరేం పెట్టారా? ఈనాడు పరిచర్య అంటే ఈజీ కాదు. ఈ రోజుల్లో పరిచర్యకు డబ్బు చాలా ప్రాముఖ్యం. అలా అనేసి మీరు ఏదో కట్టలు తెచ్చేయండి అని నేను అనట్లేదు. మీరు కరెక్ట్గా దశభాగం తీసి కరెక్ట్గా కానుకలు దేవుని మందిరంలో వేయగలిగితే సేవకుడికి ఒక సపోర్ట్గా ఉంటారని నేను చెబుతున్నాను. ఎలా ఉంటారు? అంతేకాని సేవకుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాచి వాళ్ళ దగ్గర అడుక్కునే స్థితిలో సేవకుడు ఉండకూడదు. నా సేవకుడు అలా మార్చబడకూడదు. అప్పు చేసుకుని కొడుకులు పెట్టకూడదు. అప్పు చేసుకుని సేవకుని పిలవకూడదు. అప్పు చేసి ఆరాధన ప్రారంభించకూడదు. నా సేవకుడికి నేను వెన్నుతట్టు నిలబడాలి. నా సేవకుడు అనేక ప్రాంతాల్లో నా కొరకు చెప్పుకోగలగాలి. నేను అన్నింటిగా నేను నిలబడగలిగితే నా సేవకుడు ఏ సంఘంలో నిలబడినా, ఏ ప్రదేశంలో నిలబడినా నా కోసం సాక్ష్యం ఇవ్వగలని చెప్పుకోగలగాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. నిన్ను ఎవరైతే పోషిస్తున్నారో నీ కన్న తండ్రికి దశభాగం తీసి ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. అంతేకాని ముక్కు మొహం తెలియనోడికి ఇవ్వకూడదు. స్తోత్రం కలిగినగాక. ఎవరికైకూడదు? ఎవరైనా వచ్చారనుకోండి నాకులాగా చెప్పేసి వెళ్ళిపోతారు. అంతవరకే ఈ పరీక్షని ఎవరైతే చక్కదిద్దుతున్నారో, ఈ పరిచయని ఎవరైతే కాపాడుతున్నారో, ఈ పరిచయంలో ఎవరైతే నిలబడి వాక్య దీటిని ప్రకటిస్తున్నారో వారికి మాత్రమే మీరు దశభాగాలు ఇవ్వాలి, వారికి మాత్రమే కానుకలు ఇవ్వాలి. నీకు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తానన్నారు అనుకోండి, అది ఆశీర్వాదకరం నీకో కాదు, దీవెనకరం నీకు కాదవే. ఎందుకంటే నీకోసం కన్నీరు కట్టే సేవకుడు నీవు ఇంకా ఆశీర్వాదాన్ని చూస్తావు. ఎందుకో చెప్పనా? నువ్వు ఇచ్చేది 10 రూపాయలు అయినా కానీ ఆ 10 రూపాయలు చేత పట్టుకుని సేవకుడు ప్రార్థించడం మొదలు పెడతారయ్యా. తల్లి రోజు 10 రూపాయలు కానిపించిందయ్యా, దేవించయ్యా, సమృద్ధిని అయ్యా, ఇటు నూరంతల ప్రతిఫలం తల్లి గారికి కలిగి చేయ్యా, నూరంతలైన దీవెన తల్లి గారికి ఇవ్వయ్యా అని సేవకుడు నీ కొరకు ప్రార్థిస్తూ ఉంటే అది నీకు ఆశీర్వాదం కాదా? అది నీకు దీవెన కాదా? ఈనాడు దేవుని పెట్టారా? దేవుని సన్నిధానం తలుపులు తెరిస్తే సరిపోదు. దేవుని సన్నిధానంలో నిలిచి దేవుని మందిరాన్ని బాగు చేస్తే సరిపోదు. దేవుని మందిరంలో నిలిచి దేవుని నామాన్ని ఆరాధిస్తే సరిపోదు. యాజకుడికి, సేవకుడికి సపోర్ట్గా నువ్వు నిలబడే రోజు నీవి. స్తోత్రం కలుగునుగాక. సపోర్ట్గా నువ్వు నిలబడగలిగితే ఈ యాజకుడు ఇంకా ఆశీర్వాదాన్ని చూడగలడా, ఇంకా దీవెన చూడగలడు, ఇంకా విస్తరించి మహిమైన కార్యాలు చూడగలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ ఇశ్రాయేలులే కాకుండా హిజ్కియా రాజు కూడా దశభాగం చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నాడు హిజ్కియా రాజు కూడా? ఇప్పుడు సేవకుడు కూడా నువ్వు ఇచ్చిన కానుకలు ఏం చేయాలి చెప్పనా? దశభాగం తీయాలి. స్తోత్రం కలిగినగాక. ఏం చేయాలి? అక్కడ సేవకుడు విశ్వాసాన్ని ఏం లేదు, తీయడంలో ఎవరైనా ఒకటే పక్కన పెట్టాలి. పక్కన పెట్టిన తర్వాత ఎవరైతే ఈ కుమారుని నడిపిస్తున్న నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడికి ఇచ్చి అయ్యా నా కొరకు, నా పరీక్షల కొరకు ప్రార్థించని ప్రార్థన రిక్వెస్ట్ అడగాలి. లేదు ఎవరు లేరనుకోండి, ఆ వచ్చిన ఆ దశభాగం డబ్బులన్నీ కూడా మందిరానికి, పేదలకి, ఎవరైతే వస్త్రాలు లేవో వాళ్ళందరికీ ఉపయోగించగలిగితే నా దేవుడు ఇంకా నిన్ను దీవించగలడు, నీ పరిసరాన్ని దీవించగలడు, నీ కుటుంబాన్ని దీవించగలడు, నీ పనిని దీవించగలడు, నీ వ్యాపారాన్ని దీవించగలడు, నీ ఉద్యోగాన్ని దీవించి ఆశీర్వాదమైన పదవులు నడిపించగలిగిన వాడు. దేవుడు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హిజ్కియా రాజు వర్ధిల్లడానికి మూల కారణం ఏంటమ్మా? మొట్టమొదటి మాట చెప్పండి, ముగించేద్దాం. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? దేవుని మందిర తలుపులు స్వర్ణది చెప్పండి. దేవుని మందిర తలుపులు
అమ్మ ముగించేస్తున్నాను. నాటి కథలో తల్లిలో దేవుడి స్తోత్రం కలిగిన గాక. చెప్పండి. మొట్టమొదట హిజ్కియా రాజు ఆశీర్వాదాన్ని చూడడానికి, దీవెన చూడడానికి గల కారణం ఏంటి? మందిరపు తలుపులో తెరిచాడు. రెండో మాట ఏంటి? చెప్పండి. రెండో మాట ఏంటి? రెండో మాట ఏంటి? మందిరాన్ని బాగు చేశాడు. రెండో మాట ఏంటి? మందిరాన్ని బాగు చేశాడు. దానికంటే ముందు యాజకులు లేవీయులు పిల్లలను పిలిచాడు. మూడోది ఏంటంటే మందిరాన్ని బాగు చేశాడు. నాలుగోది ఏంటి? ఆరాధన చేశాడు. ఏం చేశాడు? ఆరాధన ప్రారంభించాడు. ఐదవది ఏంటి? కానుకలు దశమ భాగాన్ని తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చాడు? చెప్పండి. ఎవరికి ఇచ్చాడు? దేవుని మందిరానికి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈనాడు మనం అందరినీ దేవునికి ఇచ్చేవారుగా చేయను గాక. దేవుని నామములో దేవుని సన్నిధిలో గొప్పలు విప్పువారిగా దేవుడు చేయను గాక. మరొకసారి రెండో చేతులు జోడించి చెబుతున్న మాట ఇంకో చెప్పండి తల్లిలారా, మీ సేవకుడు చిన్నవాడైనా కానీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియచేయండి. ఇంకొక మాట ఏంటో చెప్పన, మందులో ఉన్నంతసేపు సేవకుడు సేవకుడే. నీ సొంత కుమారుడైనా, నీ తోబుట్టైనా, ఎవరైనా కానీ మందులు బయటికి వెళ్ళిన తర్వాత చూసుకోవాలి. కానీ మందులు ఇటువంటి ఏమి కూడా పనికిరావు. మందులు ఉన్నంతసేపు సేవకుడు సేవకుడే. నీ కుమారుడైనా, నీ బామ్మదైనా, నీ బావైనా, లేకపోతే ఎవరైనా కానీ సేవకుడు సేవకుడే. సేవకుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని సేవకుడు మీరు ఇచ్చి తీరాలి. చిన్నవాడైనా పెద్దవాడైనా, ఏ వయసులో ఉన్నవాడైనా కానీ నువ్వు చూడకూడదు. సేవకు ఇవ్వాల్సిన గౌరవాన్ని నువ్వు ఇవ్వగలిగితే నీకు నా దేవుడు గౌరవం ఇవ్వడం ప్రారంభిస్తాడు. అంత మాత్రమే కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత ఎలాగో ఉండొచ్చు, అది సెకండరీ. దేవుని సన్నిధానంలో క్రమమైన భక్తి మనం చేయగలిగితే ఆ క్రమమైన భక్తిలో దేవుడు ఇంకా గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. క్రమమైన జీవితంలో ఒక నూతన మార్గాన్ని దేవుడు మనకు చూపించి నడిపిస్తాడు. ఇదే పిల్లగా మరొకసారి రెండు చేతులు జోడించి చెప్తున్నాను. దయచేసి సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడతాను. దయచేసి సేవకుడికి వ్యతిరేకమైన కార్యాలు చేయొద్దు. ఒకవేళ ఏదో తెలిసి తెలియని మాట్లాడితే సరిదిద్దుకోవాలి. వచ్చి సేవకుడితో మాట్లాడాలి. అయ్యా నేను ఎలా ఉంటున్నాను కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు తప్పలేదు, కానీ పని తెలుసుకొని కొంచెం చెప్పాలని నువ్వు వెనక ఉండి ధైర్యపరిచి ముందుకి ప్రోత్సహించు వారిగా నిలబడాలి. అంతేకాని సేవకుడికి బల్లెపు పోటుగా నువ్వు నిలబడకూడదు. సేవకుడికి నడుకట్టుగా నువ్వు మారిపోవాలి. ఇదే బిడ్డ, ఈనాడు నీ యొక్క సేవకుడికి నువ్వు అటు రీతిగా మారగలిగితే, ఇదిగో ఎంతమంది అయితే ఉన్నారో నాకు తెలియదు కనిపించడం బిడ్డరా, ఇది కాదు మందిరము పట్ట చాలా విస్తారమైన ఆత్మలు ఈ మందిరానికి దేవుడు నడిపించబోతున్నాడు. ఈ మందిరానికి దేవుడు తీసుకురాబోతూ ఉన్నాడు. మరికొద్ది దినాల్లో ఈ మందిరం పట్ట చాలా విస్తారమైన ఆత్మలతో ఈ మందిరం నింపబడబోతుంది. ఇది ఊరికి నేను చెప్పట్లేదు, మీ డైరీలో కానీ బుక్లో కానీ రాసుకోండి. అన్నాడు పాస్టర్ గారు వచ్చారు కదా రాజమండ్రి పట్టణం నుంచి. ఆ పాస్టర్ గారు చెప్పాడు, మందిరము ఆశీర్వదించబడతాది, మందిరం దీవించబడతాది, మందిరం సరిహద్దులు విశాలపరచబడతాయని ఆ సేవకుడు చెప్పాడు. ఈనాడు నెరవేరిందని నువ్వు నాకు చెప్పగలగాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. దేవుడిలారా నీ సేవకుడికి నీ వెన్ను తట్టుగా నిలబడా, నీ సేవకుడికి పక్కన తల్లిగా మారుకోవాలి. నీ సేవకుడు వెన్నుగట్టి నువ్వు నిలబడగలిగితే నీ సేవకుడు అనేక ఆత్మలు కట్టువాలిగా నా దేవుని అభిషేకం కుమారుడు మీద దిగవచ్చును గాక. నా దేవుని అభిషేకముతో కుమారుడు నడిపింపబడును గాక. హిజ్కియా మాట ఆ ప్రజలందరూ ఆలకించినట్టుగా, హిజ్కియా మాట సేవకులు ఆలకించినట్లుగా, హిజ్కియా మాట పరిసరాలు ఆలకించినట్టుగా ఈనాడు సేవకుడు మాట మీరు అందరూ ఆలకించుదురుగాక. ఈ ప్రాంత ప్రజలందరూ ఆలకించుదురుగాక. ఈ ప్రాంత నాయకులందరూ ఆలకించుదురుగాక. ఒకటే జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అక్కడ ఆలస్యం అయితే తిరిగి వచ్చేసరికి ఈ మందిరంలో ఒక గొప్ప మార్పుని చూచుదురుగాక. హల్లెలూయా. ఆలకించండి బిడ్డలారా. హిజ్కియా రాజు ఎవరో కాదు, నీ సేవకుడే. నీ సేవకుడు మాటను తూచే తప్పకుండా ఆలకించు. నీ సేవను, నీ పరిచర్యను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన యావదాస్తుని కూడా నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రతి విషయం నీకు జయమైపోతున్నాడు. కానీ అపజయం ఎంత మాత్రం కూడా నా దేవుడు నీకు ఎవడు. కాబట్టి నేను బిడ్డారా, ఈనాడు నీకు ఏ మాట అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను చెప్పబడిన ఏ వాక్యము నీకు అర్థమయ్యి నీ జీవితంలో తీర్మానం కలిగి నువ్వు ప్రార్థిస్తావు నాకు తెలియదు. కానీ ఇక మీదట నీ సేవకుడికి వెన్ను తట్టుగా నువ్వు నిలబడు. నీ పరిచర్యలో ఈ పరిచర్య నాది, ఈ సంఘము నాది,
ఈ మందిరం నాది అని వారు కలిగి ప్రార్థన చేయి. నా దేవుడు గొప్ప ఆశీర్వాదం మీకు ఇవ్వబోతున్నాడు తల్లి. ఇక మీదట ఏం చెప్పాలని నీకు అనవసరం, ఏది అంత లోతుగా మాట్లాడినా కానీ అనవసరం. ఒకటి సేవకుడికి ఎన్ని తట్టిగా నిలబడగలిగితే ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఎంత మాత్రం కూడా దూరమో చేయలేరు. ఈనాడు ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారు. నేను వచ్చేసరికి ఈ 16 మంది ఏమైపోవాలి అమ్మా? ఈ 16 మంది ఏమైపోవాలి? రెట్టింపు అయిపోవాలి. స్తోత్రంగా ఎలా అయిపోవాలి? రెట్టింపు అయిపోవాలి. రెట్టింపు అయిపోవాలంటే సేవకుడు భారం నా భారం అని నీ భుజాల మీద మోసుకున్నప్పుడు రెట్టింపు అవుతుంది. అప్పుడు వరకు సేవ రెట్టింపు కాదు. ఇది సీరియస్ చెప్తున్నమాట. నీ పరిచర్య రెట్టింపు అవ్వాలంటే నీ సంఘము నీకు చాలా ప్రాముఖ్యంగా మార్చబడాలి. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలమును దేవుడు దీవించాలంటే సంఘ ప్రాంతం నీకు చాలా ప్రాముఖ్యంగా మార్చబడతాయి. ఈనాడు ఈ ప్రాంతం నేను ఇటు రీతిగా వాక్య నీటిని చెప్పగలుగుతున్నానండి. ఇది కేవలం నాకున్న జ్ఞానం కాదు, నాకున్న ఆలోచన కాదు, నేనేం గొప్ప చెప్పుకోవట్లేదు. నా వెనకాల నా సంఘము చేస్తున్న ప్రార్థన చెబుతున్నాను. వింటారా? ఒకటి ఆలోచించండి. సేవకుడు ఏ స్థలంలో నిలబడినా కానీ నా సేవకుని బలంగా వాడుకోయ్యా, నా సేవకుని ఆత్మల రక్షణ మహిమార్థంగా వాడుకోయ్యా. నువ్వు అటు రీతిగా వాడుకుంటే నా సేవకుడు ఎదుగుదలలో నిలబడతాడయ్యా, నా పరిచర్య ఎదుగుదలలో నిలబడతాడయ్యా, నా మందిరం అంతా నింపబడతాదయ్యా అని నువ్వు ఒక్క నిమిషం కన్నీరు కాల్చి దేవుని ఎదుట కడుపు కట్టుకుని ప్రార్థించగలిగితే దేవుళ్ళారా నీ ప్రార్థన దేవుడు ఆలకించబోతూ ఉన్నాడు. ఈ ఉపవాస దినాల్లో నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో చెప్పనా? అయ్యా, నా సంఘాన్ని విస్తరింపచేయండి, నా కుటుంబాన్ని విస్తరింపచేయండి, నా కుటుంబాన్ని దీవించండి, ఈ ప్రాంత ప్రజలందరూ రక్షించండి, నా సంఘానికి మీరు తోడుకురండి అని నువ్వు ఈ 3 దినాలు ప్రార్థించగలిగితే ఈ 3 దినాల ముగింపు లోపుగానే ఒక్క ఆత్మైన దేవుడి సంఘానికి నడిపించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా మోకరించగలిగిన మోకరించండి. మోకరించిన వారు లేచి నిలబడండి, లేచి నిలబడండి, లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడాలి. మోకరించండి కానీ అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. అటు ఇటు దిక్కులు చూడద్దు, అటు ఇటు ఏ ఆలోచన ఉండొద్దు. నీ హృదయంలో ఒకటే ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను ఆశీర్వదించబడాలంటే నా సంఘం దీవించబడాలి, నా సేవకుడు ఆశీర్వదించబడాలి, నా సేవకుడు క్షేమాభివృద్ధి పదంలో నిలబడగలగాలి. ఈనాడు నేను ఆశీర్వాదం చూడలేకపోతున్నానయ్యా, దీవెన నేను చూడలేకపోతున్నానయ్యా. ఒకసారి స్వర్ణతను